ఇటువంటి బైబిల్ గ్రంథంలో మీరు అనుకుంటున్నటువంటి సైన్స్ ఎప్పుడో పుట్టి దాని మూలాలన్నింటినీ కూడా దేవుడు వ్రాయించాడు. అంటే ఈరోజు సైన్స్ ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నెన్నో వాస్తవాలను శాస్త్రవేత్తలు కనిపెట్టి శాస్త్రాతీతమైనటువంటి ఎన్నో సంగతులను వారి స్తోత్రాల ద్వారా, వారి యొక్క పరిశోధనల ద్వారా ఇది మేము కనిపెట్టాము అని చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దేవాతి దేవుడు సర్వసృష్టిని కలిగించి ఈ సర్వసృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి కూడా, నీకు అవసరమైన ప్రతి దాని గురించి కూడా దేవుడు ముందుగానే దీనిలో వ్రాయించాడు. ఎందుకు వ్రాయించాడు అంటే, మనము దేవుని పిల్లలము. ఈ సృష్టి కార్యాన్ని దేవుడు చేస్తున్నప్పుడు మనము కూడా ఆత్మలుగా ఉన్నవారము. యోబు గారితో అంటారు కదా, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు. యోబుని ఏమంటాడు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతా జరుగుతున్నప్పుడు మనమందరం అప్పటికి పుట్టే ఉన్నాం. కానీ ఎలా ఉన్నామంటే శరీరంతో కాదు, ఆత్మలుగా ఉన్నాం. ఈ శరీరంలోనికి వచ్చిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయాం మనం. మరలా దాన్ని రీమైండ్ చేయడానికి దేవుడు మరలా బైబిల్ గ్రంథంలో ఏం చేస్తున్నాడు, వ్రాయించి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతే. మనకు తెలియని సృష్టి కాదు, మనకు తెలియని సైన్స్ కాదు. అయితే బైబిల్లో సైన్స్ ఉంది అనగానే వైరస్ల గురించి ఉందా అని అడుగుతాడు ఒకడు. దేని గురించి? వైరస్ల గురించి ఉందా అని అడుగుతాడు. వైరస్ గురించి లేకపోయినా వైరస్లు కలిగించే రోగాల గురించి మాత్రము, అంటే ఏ రోగం ఎలా వస్తుంది అన్న దాని గురించి కూడా బైబిల్లో ఉంది. బైబిల్ చెప్పకముందే సైన్స్ చెప్పలేదు, కానీ బైబిల్ చెప్పిన తర్వాతే సైన్స్ చెప్పింది. ఎందుకంటే ఈ సర్వసృష్టికి ఆధారమైనది బైబిలు. ఈరోజు సైన్స్ అనబడింది ఏంటంటే కళ్ళకు కనబడుతున్నటువంటి దాన్ని పరిశీలించి తెలుసుకున్నదే, కనబడిన దాన్ని కాదు. ఏదైనా కనిపిస్తేనే సైన్స్ నమ్ముద్ది, కనబడకపోతే దానిని నమ్మదు సైన్స్. అంతేనా? కరెక్ట్గా చెప్పాను నేను? అంటే కనిపించేది మాత్రమే ఉన్నది అనుకుంటే కనబడింది కూడా చాలా ఉంది. పరలోకాన్ని ఎవరైనా చూసారా? ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, ఈ మధ్య కదా ఆ మధ్య వచ్చింది. ఏంది? హబుల్ టెలిస్కోప్ కట్ట పరలోక రాజ్య పట్టణం కనిపించిందట. ఏండి అసలు కనబడుతుంది అది బాహ్య నేత్రాలకు? ఏదండి, ఏవో గ్యాస్ క్లౌడ్ చూసి అలాంటి డిజైన్ వేసుకొని దీన్ని కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయండి. హైందవ సహోదరులు వాళ్ళ గ్రంథాల గురించి గొప్ప చెప్పుకోవడానికి కొంతమంది రాస్తుంటే, కొంతమంది క్రిస్టియన్స్ కూడా, ఫారినర్స్ కానివ్వండి లేదా ఇండియన్స్ కానివ్వండి, మరికొంతమంది మా బైబిలు సైన్స్ కంటే చాలా గొప్పదని నిరూపించడానికి కొన్ని అబద్ధాలు కూడా రాస్తున్నారు. అలా రాసిన అబద్ధం ఇది ఒకటి. బాహ్య నేత్రాలు కనిపించే లోకం కాదు అది, మర్చిపోకూడదు ఈ విషయాన్ని. మరి హబుల్ టెలిస్కోప్ కనిపించిందని ఈనాడు పేపర్లో వచ్చింది కదంటే, అసలు ఆ ఎడిషన్ రాసినోడిని ఎవరైనా అడగండి ముందెళ్ళి, నువ్వు చూసావా? ఒకవేళ అలాంటి పరిశోధన ఏదైనా ఉంటే ముందు నాసా వెబ్సైట్లో కనబడాలి. అది ఎక్కడ కనబడాలి? కానీ వాళ్ళు ఎవరూ వెరిఫై చేయలేదు దాన్ని. చేయలేని దాన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, ఏదో మన గురించి మనం గొప్పగా చెప్పేసుకోవాలి. అరే ఉన్నదాని గురించి చెప్పు, లేని దాని గురించి చెప్పడం ఎందుకు అవసరమా? వినడానికి సౌండ్స్ బాగానే ఉంటాయి, సౌండ్స్ వెరీ గుడ్, కానీ వాస్తవం కాదు. నిజ నిరూపణ అయ్యేసరికి లేదా నిజాన్ని నిరూపిద్దాం అనేసరికి అది ఫెయిల్ అయిపోద్ది. అప్పుడు ఒక చిన్న విషయం వల్ల మొత్తం బైబిల్నే తప్పుపట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. దొరికింది కదని ఏ ఇన్ఫర్మేషన్ పెడితే ఆ ఇన్ఫర్మేషను మీకు నచ్చినట్లు షేర్ చేసేసుకోకూడదు. ఓకేనా? సైన్స్ అనేటప్పటికీ చాలా పరిశోధనలు చేస్తారు శాస్త్రవేత్తలు. తప్పుడు వ్యక్తులని చాలామందికి ఐడియా ఉంటుంది. ఆ శాస్త్రవేత్తలు ఏముందంటే వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళెంత, వాళ్ళ జ్ఞానం ఎంత, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, సవాల్ చేస్తాం మనం. కానీ విషయం తెలుసా, భక్తులకు దేవుడు తన జ్ఞానం చేత రాయించాడు, తెలియజేశాడు. శాస్త్రవేత్తలకు పరిశోధన ద్వారా తెలియజేశాడు. అంతే తేడా. అంత మాత్రాన వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని మనం ఈరోజు కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అంతేనా? శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి ఈరోజు బైబిల్లో ఈ విషయం ఉందని కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. వాళ్ళు తప్పుడు వ్యక్తులు ఎలా అవుతారు? మనకు దేవుడు తన జ్ఞానం చేత నిరూపిస్తే రాయకు పరిశోధన వలన వచ్చింది బయటికి. వాళ్ళ పరిశోధన దేవుడు రాయించినటువంటి మాటలు. దీనివల్ల ఏమైందంటే కన్ఫర్మేషన్ అయింది ఒక విషయము. కాబట్టి బైబిల్లో 100% సైన్స్ ఉందని కూడా మనం చెప్పకూడదు. మళ్ళా సైన్స్కి సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్పాలి. ఏం చెప్పాలి? సైన్స్కి సంబంధించిన మూలాలు. ఆ మూలాలను బట్టి, మూలము అనేటువంటి దాన్ని మనం చూస్తే ప్రేమ వల్ల ఒక చిన్న మూలం కనిపించినా దాన్ని బట్టి చాలా పెద్ద రీసెర్చ్ చేయొచ్చు. శాస్త్రవేత్తలు సాధారణంగా వారి పరిశోధనలు ఎలా ఉంటాయంటే,
ఒకరోజు ఒక శాస్త్రవేత్త తన ల్యాబ్లో పరీక్ష చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. చాలా కఠినమైనటువంటి పరిశోధన. ఎలాగైనా సరే ఒక ఆవిష్కరణ చేయాలని కఠోరమైనటువంటి పరిశ్రమ చేస్తున్నాడు. రాత్రనక పగలనక గడ్డాలు పెంచుకొని, తిండి సరిగ్గా తినక, బక్కజిక్కిపోయి, కళ్ళు లోపలికి పోయి, ఇంత బోతద్దాలు వేసుకొని, కళ్ళద్దాలు. ఏందండి, శాస్త్రవేత్తలు సాధారణంగా ఎలా ఉంటారో? అందంగా ఉంటారా? రోబో సినిమాలో చూపించినట్టుగా అందంగా ఉంటారనుకుంటున్నారు మీరు? ఉండరు. ఇంత గడ్డాలుండి, ఏంటండి, ముఖం అంతా పీక్కుపోయి, సరిగ్గా తిండి తినక, ఏందండి, అలా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఇప్పుడు మనం టీవీలో సినిమాలు చూస్తున్న శాస్త్రవేత్తలు అలా ఉండరు వాళ్ళు. కానీ అలా పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్త సడన్గా అతని ల్యాబొరేటరీలోనికి ఒక వెంట్రుక వచ్చింది. ఏమొచ్చింది? వెంట్రుకను చూడగానే మనకు డౌట్ వచ్చింది. నేను ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాను, ఎవడో నా పరిశోధన కాపీ చేయడానికి వచ్చాడు అని ఆ వెంట్రుకను తీసుకొని పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. ఈ వెంట్రుక ఎవరిది అని పరిశోధన 1 రోజు 2 రోజులు చేస్తే పర్వాలేదు. 3 సంవత్సరాలు పరిశోధన చేసి లాస్ట్కి తేలిందేంటి తెలుసా? రిజల్ట్ వచ్చింది, ఆ వెంట్రుక ఎవరిదో కాదు, నాదే అని. ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేశాడు? 3 సంవత్సరాల పరిశోధన చేసి మొత్తం పరిశోధన పక్కన పెట్టి ఆ వెంట్రుక ఎవరిదట? అతనిదేనట. అంటే ఒక్కొక్కసారి ఇలాంటి పరిశోధనలు ఉంటాయి. అంటే ఒక చిన్నదాన్ని కనిపెట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే వాళ్ళని ఈజీగా తీసేయకండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి మన పని ఇంకా ఈజీ అవుతుంది. అంతేనా? అయితే ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం ఆలోచిద్దాం. రెండవ సెషన్లో బైబిల్ సైన్స్ కంటే బైబిల్ ముందే చెప్పినటువంటి కొన్ని సంగతులు ఆలోచిద్దాం. 3వ సెషన్లో దాన్నే కంటిన్యూ చేద్దాం. ఈరోజంతా ఓన్లీ సైన్స్ అండ్ బైబిల్. ఎందుకంటే ఇందులో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, మరి పాస్టర్స్ ఎక్కువ ఉన్నారు. మీకు కూడా ఇది చాలా అవసరం. బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి అనే వాళ్ళకి మీ దగ్గర కూడా కొంత మెటీరియల్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా తల పైకి ఎత్తకపోయినా పర్వాలేదు, పెన్న మాత్రం పైకి ఎత్తద్దు. రాయండి, డేట్స్, సంవత్సరాలు, రెఫరెన్స్, అధ్యాయాలు, వచనాలు మొత్తం డీటెయిల్స్ రాసుకోవాలి. మీరు అవసరమైతే నేను స్లోగా చెప్తాను, ఒకే పాఠం 2 గంటలు చెప్పమని చెప్తాను. కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు పక్కాగా ఉండాలి. ఒకవేళ ఏదైనా మిస్ అయిందనుకోండి, లైవ్ వెళ్తుంది, లైవ్ తర్వాత మరలా ఇదే మెసేజ్ మరలా రికార్డ్ అవుతుంది, అదే మరలా మీకు ప్లే అవుద్ది, ప్లేబ్యాక్లో మీరు రాసుకోవచ్చు మరలా మిస్ అయింది. ఓకేనా? కానీ ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో వినాలి. అసలు సైన్స్ అంటే ఏంటి ముందు మనకు తెలియాలి. సైన్స్ అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూసి పరిశీలిస్తూ దీని యొక్క క్రమాన్ని గురించి తెలిపేదే సైన్సు. సింపుల్గా చెప్పాలంటే కళ్ళకు కనబడుతున్న ఈ ప్రకృతిని చూసి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు కలిగించినటువంటి ప్రకృతిని చూసి రాసుకున్నది ఏంది? సైన్సు. మరి బైబిల్ అంటే ఏంటి? చాలామంది దృష్టిలో బైబిల్ అంటే ఏముంది, భూమి మీద చాలా మతాలు ఉన్నాయి, అలాగనే క్రిస్టియానిటీ కూడా ఒక మతము, ఆ మతానికి చెందినటువంటి గ్రంథమే బైబిల్ అని అనుకుంటున్నారు. అలాగే అనుకుందాం, ఇది ఒక మత గ్రంథమే అనుకుందాం. కానీ మత గ్రంథంలో కూడా సైన్స్కి సంబంధించినవి ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే మత గ్రంథములో అభిమతం ఉంటుందే తప్ప సైన్స్ ఉండదు. అభిమతం అంటే ఏంటి తెలుసా? మనం అనుకున్నవి, మన సిద్ధాంతాలు, మన విశ్వాసాలు, మన నమ్మకాలు ఇవే ఉంటాయి మత గ్రంథంలో. అంటే మత గ్రంథము అనే పేరు వచ్చిందంటే అందులో మూఢనమ్మకాలకు పుట్టినిల్లు అనే విషయం మనం మర్చిపోకూడదు. కానీ బైబిల్ గ్రంథంలో ఎలాంటి మూఢనమ్మకాలకు కూడా అవకాశము లేదు. ఏదైనా ఒకటి చెప్పండి, ఇది పనాల మూఢనమ్మకం అండి అని ఒక్కటి కనబడదు, మీకు ఒక్కటి కూడా ఉండదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డము ఆ ప్రక్రియ ఎందుకు చూసారా? చాలామంది ఇది మూఢనమ్మకం అండి అంటారు. ఎవరు చెప్పారు మూఢనమ్మకం అని? సైంటిఫికల్గా కూడా దీన్ని నిరూపించవచ్చు. అయితే బైబిల్ గ్రంథం ఎంత యాక్యురేట్గా ప్రతి విషయాన్ని చెబుతుందో మనం కొంచెం మనసు పెడితే ప్రతి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా పాయింట్ నెంబర్ 1లో మనందరికీ ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు. భూమి అట బల్లపరుపుగా ఉంది. రోమన్ క్యాథలిక్ మిషన్కి చెందిన వారు ఏమని బోధించేవారంటే భూమి ఎలా ఉంది? బల్లపరుపుగా ఉంది. బల్లపరుపుగా ఉండడం అంటే ఫ్లాట్గా ఉంది. ఎప్పుడైతే భూమి బల్లపరుపుగా ఉంది అని ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు వాడుకలోకి తీసుకొని వచ్చారో ఆ కాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన తర్వాత లేదు భూమి గోళాకారముగా ఉంది. ఎలా ఉంది?
భూమి బల్లపరుపుగా ఉంది అని ఎలా చెప్పగలరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే వాళ్ళకున్నటువంటి థీరీస్ వాళ్ళకు ఉన్నాయి. కానీ గోళాకారంగా ఉంది అని అనడానికి మన చిన్నప్పుడు సోషియాలజీలో కూడా చాలా థీరీలు మనం చదువుకున్నాం. ఏందండి, ఎక్కడో దూరాన ఉన్నటువంటి ఓడ, ఆ ఓడ నడుస్తూ వస్తున్నప్పుడు మొట్టమొదట మనకు కనిపించేది దాని పొగగొట్టం, తర్వాత దాని క్యాబిన్, తర్వాత ఓడ. ఎందుకు దాని పొగగొట్టం ముందుగా కనిపించింది అంటే భూమి గుండ్రంగా ఉంది కాబట్టి అది ఈ దిక్కు నుండి ఈ దిక్కుకు వచ్చేటప్పుడు ముందు హైట్గా ఉన్నటువంటి ప్రాంతం మనకు కనబడుతుంది. కాబట్టి భూమి గుండ్రంగా ఉందని అప్పుడు అనుకున్నారు. అప్పటికి ఏమి లేవు, శాటిలైట్లు లేవు, ఏంటి స్టార్షిప్స్ లేవు, రాకెట్స్ లేవు, గ్రహాలు లేవు, ఉపగ్రహాలు లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారము అదే ఆధారం, వాడ పొగగొట్టం మొట్టమొదటిగా కనబడుతుంది. కనుక ఆ సిలిండర్ తర్వాత దాని క్యాబిన్ తర్వాత షిప్ మొత్తం కనిపించింది. ఇలా ఎందుకు కనబడుతుందంటే భూమి గోళాకారంగా ఉంది అని నిరూపించారు ఒక అతను. ఇది కూడా అయిపోయిన తర్వాత మరికొంతమంది గెలీలియో మీ అందరికీ తెలుసు, ఈ గెలీలియో టెలిస్కోప్ని కనిపెట్టాడు. ఈ టెలిస్కోప్ని కనిపెట్టిన తర్వాత కూడా అప్పుడు అర్థమైంది వాళ్ళకి, లేదు ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా ఎలా ఉంది, గోళాకారంగానే ఉంది, ఈవెన్ భూమి కూడా గోళాకారంగానే ఉండొచ్చు అని అనుకున్నారు అప్పుడు. కానీ నిరూపించాలి కదా, భూమి గోళాకారంగా ఉంది అనుకుంటే సరిపోదు. అందుకే థియరీ ఎప్పుడు కూడా లా కాదు, మర్చిపోకుండా రాసుకోండి. థియరీ ఎప్పుడు కూడా లా కాదు. అంటే థియరీగానే ఉండిపోయింది అనుకోండి ఒక థియరీ, అది ఎప్పుడైనా ఫెయిల్ అయిపోవచ్చు. అది లా అయితేనే అది స్టాండర్డ్. థియరీ ఎప్పుడు కూడా థియరీగా ఉండకూడదు, అది లాగా మారాలి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు వర్డ్స్ అన్నీ కూడా, మీకు అర్థమైపోద్ది, వెనక్కి వెళ్ళే కొద్ది మీకు అర్థమవుద్ది. భూమి గోళాకారంగా ఉంది అని ఇతను చెప్పినంత మాత్రాన్ని ఇది థియరికల్గానే ఉండిపోయింది. దీనిని మనం లాగా సిద్ధాంతంగా దీన్ని ప్రతిపాదించాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం భూమిని వదిలేసి పైకి వెళ్ళి ఓ పిక్చర్ తీయాలి. అప్పుడు భూమి గుండ్రంగా ఉందో బలపరుపుగా ఉందో మనకు అర్థమవుద్ది, అంతే కదా. ఈ విషయాన్ని మనం చూద్దామండి. క్రీస్తు శకం 1648లో సర్ ఐజాక్ న్యూటన్ గారు భూమి శూన్యములో వ్రేలాడుతుంది. ఎన్నో సంవత్సరము? 1648 క్రీస్తు శకం, 1648. సర్ ఐజాక్ న్యూటన్ గారు శూన్యమండలంలో భూమి వేలాడుతుంది అని చెప్పాడు. అంటే భూమి ఇతర గ్రహాల వలె ఎక్కడ వేలాడుతుంది, శూన్యంలోనే. అంటే భూమికంటూ ఏమీ కూడా సపోర్ట్స్ లేవు, తన మట్టుకు తానే శూన్యంలో వేలాడుతుంది, అంటే శూన్యంలో తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. నిజమే, 1648 వరకు కూడా ప్రపంచ ప్రజలకు తెలియదు భూమిని మన హైందవ సహోదరులు కూడా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఏదో ఏనుగు మోస్తుందని, పాము 5 పడగల పాము మోస్తుందని, ఏందండి వరాహం పంది మోస్తుందని, ఇలా చాలా రకాలైన థియరీలు ఉన్నాయి. ఏదైనా కింద సపోర్ట్ ఉందని నమ్మేవాళ్ళు ఇప్పటికీ నమ్ముతున్నారు కూడా, ఎవరో మత గ్రంథాలను బేస్ చేసుకున్న వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఐజాక్ న్యూటన్ గారు భూమి శూన్యంలో వ్రేలాడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారో మొత్తం ప్రపంచం అంతా కూడా ఆలోచనలో పడింది. అవునా, అంటే భూమి శూన్యంలో వ్రేలాడితే మనం జారిపోవాలిగా, మరి ఎందుకు జారిపోలేకపోతున్నాం, మనం భూమి మీదే ఉన్నాము కదా. అంటే అప్పుడు మరలా ఇంకొక థియరీ బయటకు వచ్చింది, అదే యాపిల్ పండు థియరీ. ఏం పండు థియరీ అంటే గ్రావిటీ. ఏమొచ్చింది, మనము భూమి గుండ్రంగా ఉన్నా శూన్యంలో వ్రేలాడుతున్నా మనం పడిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేటువంటి థియరీ బయటకు వచ్చింది. ఎవరో దీన్ని ప్రతిపాదించింది, ఆయననా. యాపిల్ పండిన పండు కింద పడకుండా పైకి పోకుండా కిందకి ఎందుకు పడింది అని ఆలోచించాడు. మనమైతే ఏం చేస్తాం, చటిక్కని తీసుకుని తినేస్తాం, భలే దొరికిందిరా దొంగ పండుకి టేస్ట్ ఎక్కువ. కానీ న్యూటన్ గారు అలా ఆలోచించలేదు. ఎందుకు కింద పడింది, అది కిందన పడింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తే ఆ పండు కింద పడేలా దానిని ఆకర్షించింది. సాధారణంగా భూమి శూన్యంలో వేలాడుతుంది కాబట్టి ఏదైనా పడినప్పుడు శూన్యంలోనికి విసిరివేయబడాలి, కానీ అలా విసిరివేయబడట్లా. ఈ 1648లో ఈయన చేసినటువంటి పరిశోధన మీకు తెలుసా, క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల యోబు గ్రంథంలో రాయించాడు దేవుడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1800. యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది? సుమారు ఆ కాలం అంటారు, కానీ ఎగ్జాక్ట్ కాలాన్ని మనం చెప్పలేము దాన్ని. ఎందుకంటే యోబు గ్రంథం రాయబడినటువంటి కాలం గురించి శాస్త్రవేత్తలకు లేదా బిబ్లికల్ శాస్త్రవేత్తలకు చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఇది ఎప్పుడు రాయబడింది, ఆది కాండానికి ముందు రాయబడిందని కొంతమంది, తర్వాత రాయబడిందని కొంతమంది, అదే కాలంలో సేమ్ కాలంలో రాయబడిందని కొంతమంది, లేదు మోసే దీన్ని రాసాడని కొంతమంది అంటారు. ఒకవేళ మోసే రాస్తే 1500 సంవత్సరాలు,
మోసే రాయకపోతే అంతకు ముందటి సంవత్సరం. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా క్రీస్తు పూర్వం సుమారు 18 నుంచి 1500 సంవత్సరాలకు పూర్వమే, అంటే సర్ ఐజాక్ న్యూటన్ గారు చెప్పకముందే ఈ విషయం బైబిల్ చెప్పింది. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి. చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయము, త్వరగా తీద్దాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దామండి. యోబు గ్రంథం 26, 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలములో ఆయన పరిచెను. శూన్య మండలములో ఉత్తర దిక్కున ఆకాశ విశాలమున ఆయన పరచెను. పరవడం అంటే ఏంటి అమ్మా? పరవడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. హలో, పరవడం అంటే ఏంటి? ఫ్లాట్గా అంటే దేవుడు ఏం చేశాడు దాన్ని? ఒక చేప కింద చూడండి, చేపలు పరిచారు. పరవడం అంటే విప్పడం. ఆ తర్వాత చెప్తున్నారు చూడండి, పరిచినటువంటి ఆ శూన్య మండలం అంటే ఎంప్టీ స్పేస్, నో మ్యాటర్. అక్కడ ఏముండదు? మ్యాటర్ ఉండదు, ఆకర్షణ ఉండదు, శక్తి ఉండదు, ఏమీ ఉండదు. ఏంటండి? యాంటీ మ్యాటర్ అంటారు దాన్ని. ఆ యాంటీ మ్యాటర్ను దేవుడు పరిచారట. పరిచిన తర్వాత ఏం చేశాడట? శూన్యము పైని భూమిని ఏం చేశాడు ఆయన? వ్రేలాడదీశాడు. 1648లో ఐజాక్ న్యూటన్ గారు చెప్పింది ఏంటి చెప్పండి ఇప్పుడు? శూన్యంలో భూమి ఏమవుతుందన్నాడు? వ్రేలాడుతుంది. ఈ విషయాన్ని యోబు గ్రంథం ఎప్పుడు చెప్పింది? 18 నుంచి 15, ఏదో కాలం అనుకోండి. ఏంటంటే ఎగ్జాక్ట్ కాలం అంటే మీరు 18 రాసుకోండి అందాక. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ కాలం తెలుసుంటే దాన్ని మార్చుకొని చెప్పుకోవచ్చు మీరు. అప్పుడే దేవుడు ఏం చేశాడు? దీన్ని వ్రాయించాడు. శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు కాబట్టే ఈ విషయం మనకి ఏమైంది? కన్ఫర్మ్ అయింది. తెలుసు కానీ కన్ఫర్మ్ చేసుకోవడం మాత్రము జరిగింది. ఓకేనా? ఇది మొట్టమొదటి ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ ఆవిష్కరణను మనం చూస్తే ప్రియమైన వారలారా, రెండవ ఆవిష్కరణ మనం చూస్తే నికోలస్ కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరైనా? నికోలస్ కోపర్నికస్ ఏం చెప్పాడు ఇంతకీ? ఇదే భూమి కదలదు అనేటువంటి సిద్ధాంతం ఉండేది ఒకప్పుడు. ఏముండేది? ఏ సిద్ధాంతం ఉండేది? భూమి కదలదు. కానీ నికోలస్ కోపర్నికస్ వచ్చిన తర్వాత లేదు భూమి పరిగెడుతుంది, భూమి కదులుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు. ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి సంవత్సరం అవుతుంది 1543 క్రీస్తు శకం. ఎప్పుడు? 1543. నికోలస్ కోపర్నికస్ చెప్పినటువంటి ఈ భూమి కదులుతుంది అనేటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో 1543 క్రీస్తు శకం. ఓకేనా? ఈ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఈయన చెబుతున్నాడు, ఈయన పరిశోధనలో చెబుతున్నటువంటి మాట ఏంటంటే భూమి కదలకుండా స్థిరంగా ఉంది అనేటువంటి సిద్ధాంతం అప్పటికే రోమన్ క్యాథలిక్స్ బలంగా బోధించేవారు. మీకు అర్థమవుతుందా? ఈ సిద్ధాంతాలన్నీ పుట్టడానికి కూడా కారణం ఎవరు చెప్పండి? రోమన్ క్యాథలిక్సే. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి సిద్ధాంతాన్ని ముందు ప్రతిపాదించేసేవారు, లేదు ఇదే ఫిక్స్ అనేవారు. కానీ విషయం ఏంటంటే తర్వాత పరిశోధన చేసిన తర్వాత తెలిసేది వీళ్ళ పరిశోధన తప్పు అని. కానీ వీళ్ళు దేన్ని బేస్ చేసి చెప్పేవాళ్ళు? బైబిల్ని బేస్ చేసుకుని చెప్పేవారు. భూమి కదలకుండా స్థిరపరిచిన వాడు ఆయన అనే పదాన్ని తీసి భూమి కదలట్లేదని స్థిరపరిచేశారు. మరి భూమి పరిగెడుతుంది అన్నాడు, దాన్ని ఎందుకు వదిలేశారు? మీకు అర్థమైందా? భూమి పరిగెడుతుంది అనేటువంటి చెప్పినటువంటి మరొక మాట ఉంది, దాన్ని వదిలేశారు. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం 9వ అధ్యాయం, అదే యోబు గ్రంథము 6వ వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయము యోబు గ్రంథము 6వ వచనాన్ని మనం చూద్దామండి. భూమిని దాని స్థలములో దాని స్థానములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదర చేయువాడు ఆయనే. ఇదేంటంటే భూమికి స్తంభాలు ఉన్నాయి, మళ్ళీ కొత్త ఇరి పుట్టింది ఇక్కడే. భూమి కదులుతుందట, కదులుతుందానికి స్తంభాలు ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ కన్స్ట్రక్షన్కి పిల్లర్స్ ఉన్నాయా? పిల్లర్స్ లేవనుకోండి, ఇది కదిలిపోద్ది, అంతేనా? ఒకవేళ దీన్ని వేరే చోటకి షిఫ్ట్ చేయాలని ఏం చేయాలి? ఇప్పుడు పిల్లర్స్తో సహా అంతా లేపి తీసుకొని వెళ్ళాలి, అది ఇంపాసిబుల్. మరి భూమి కదిలితే దానికి స్తంభాలు ఉండడం ఏంటి? మరలా రీసెంట్గా చేశానండి భూమికి స్తంభాలు ఉన్నాయని వీడియో. అసలు భూమి స్తంభాలంటే ఏమిటో కాదు, యాంటీ మ్యాటర్లో ఉన్నటువంటి స్పేస్ టైం ఫ్యాబ్రిక్స్ అనేటువంటి దాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాన్ని ఏంటది? స్పేస్ టైం ఫ్యాబ్రిక్. అదేమవుతుందంటే ఒక నెట్లా ఉంటుంది అనమాట. శూన్యంలోనే మన కంటికి కనిపించకుండా ఒక వలలా ఉంటుంది. ఆ వలలోనే ఇవన్నీ కూడా వేలాడుతున్నాయి, అవన్నీ కూడా దొరుకుతున్నాయి. దాన్నే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అంటారు, దానినే స్తంభం అంటాం భూమికి. మీకు అర్థమైందా? నేను పక్కన పెడదాం, అందుకే ఇది మన టాపిక్ కాదు, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు భూమి పరిగెడుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ?
భూమిని తన స్థానము నుండి కదిలించువాడు ఆయనే. అంటే భూమి కదులుతుందని ఎప్పుడు చెప్పారు? 3343 సంవత్సరాలకు ముందే దేవుడు ఏం చేశాడు? భూమి కదులుతుందని వ్రాయించాడు. భూమి కదులుతుందని రాయించినటువంటి ఈ మాట మన బైబిల్ గ్రంథంలో మనకు ఎప్పుడో ఉన్నది. అంతేకాదు మరొక మాట కూడా ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు బైబిల్ చూపించిందండి. బైబిల్ చెబుతుంది. చూద్దాం ఒకసారి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ బైబిల్ గ్రంథంలో ఈ విషయము ఎప్పుడో దేవుడు మన కొరకు రాయించాడు. కీర్తనల గ్రంథంలో. ఎక్కడ రాయించాడు? కీర్తనల గ్రంథంలో. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 74వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే. వేసవి కాలమును చలికాలము నీవే కలుగజేసితివి. ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలమును చలికాలమును నీవే కలుగజేసితివి. సరిహద్దులేంటి? అంతకే సరిహద్దులేంటి? దీనినే తెలుగు భాషలో కక్ష అంటాము. దీన్ని ఏమంటాము? కక్ష. భూమికి సరిహద్దు కాదు, కక్షను నియమించిన వాడవు భూమికి. కక్ష ఎందుకు ఉపయోగపడింది చెప్పండి. ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి ఉపయోగపడేదే కక్ష. భూమి తన కక్షలో తాను తిరుగుతూ భూమి సూర్యుని చుట్టూ కూడా ఏం చేస్తుంది? తిరుగుతుంది. తిరగడం వల్ల ఏమొస్తున్నాయి అంటున్నాడు? కాలములు నియమించిన వాడవు నీవే అన్నాడు. తిరగడం వల్ల ఏమొస్తుంది? కాలాలు వస్తున్నాయి. మర్చిపోకూడదు. తిరగడం వల్ల ఏమొస్తుంది? సరిహద్దుల వల్ల ఏమొస్తుంది? కక్ష వల్ల ఏమొస్తుంది? దానికి భూమికి కాలములు. ఈ విషయము 1522 క్రీస్తు శకంలో అదే శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ఏమంటే అదే శాస్త్రవేత్త 1522లో చెప్పాడు ఈ విషయాన్ని. కానీ బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల్లోనే ఈ విషయాన్ని దేవుడు ఏం చేశాడు? వ్రాయించాడు. ఓకేనా? రాసుకున్నారా? ఇక మూడో విషయాన్ని కూడా మనం చూద్దామండి. మూడో విషయం, ఇప్పుడు టెలిస్కోప్ కనిపెట్టేవాడు ఎవరైనా శాస్త్రవేత్త పేరేంటి? గెలీలియో. అంతేనా? టెలిస్కోప్ని కనిపెట్టింది ఎవరు? గెలీలియో సిద్ధాంతం ప్రకారమే ఈరోజు హబుల్ టెలిస్కోప్ కూడా పనిచేస్తుంది. అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్షత్రాలను, గ్రహాలను, ఉల్కలను, ఆస్ట్రాయిడ్స్ను, గ్యాస్ క్లౌడ్స్ను వీటన్నిటిని చూడాలి అంటే ఈరోజు ఒకే ఒక్క మార్గం ఉంది మన దగ్గర. ఏంటిది? టెలిస్కోప్. అంటే జూమ్ లెన్స్. అంటే మన నేకడ్ ఐస్తో, మన కంటితో చూడలేనటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం టెలిస్కోప్తో చూడవచ్చు. రాత్రి వేళ మీరు పడుకున్నప్పుడు హాయిగా డాబా మీద మంచం వేసుకో పడుకున్నప్పుడు కానీ, పెరట్లో మంచం వేసి పడుకున్నప్పుడు కానీ, ఒకప్పుడు ఇంత లైటింగ్ లేనప్పుడు ఏందండి, ఇప్పుడు చూడండి అసలు నక్షత్రాలు కనబట్టలేదు. కారణం ఏంటి? చుట్టూ లైట్లు, వెలుగులు. దీనివల్ల మొత్తం ఆకాశంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియటం లేదు. కానీ ఒకప్పుడు మన చిన్నప్పుడు చూడండి ప్రశాంతంగా కనిపించేది వాతావరణం అంతా. రాత్రి పడుకున్నప్పుడు మన కంటితో ఎన్ని నక్షత్రాలు చూడగలమని చెప్పాను? 3000 నక్షత్రాలు మాత్రమే చూడగలం. కానీ టెలిస్కోప్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలను మనము పరిశీలించాము, పరీక్షించాము. అయితే ఈ టెలిస్కోప్ అనేది కనిపెట్టబడిన తర్వాత ఎవరు కనుగొన్నారు? గెలీలియో టెలిస్కోప్ను కనిపెట్టిన తర్వాత అన్నాడు, చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఏమని కనిపెట్టాడు? టెలిస్కోప్లో చూశాడు, బాగా జూమ్ చేసి చూసిన తర్వాత దాని మీద చౌడు నేల ఉంది. ఏముంది? చౌడు నేల అంటే బూడిద ఉంటుంది చూసారా, మన పొయ్యిలో బూడిద, అలా ఉండేటువంటి చౌడు నేల. అక్కడ అసలు ఏం పండవు. ఏంటి? కార్బన్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చౌడు నేల కనబడుతుందంటే నక్షత్రం మీద నేల ఉండడం ఏంటి? నక్షత్రం మీద గుంటలు ఉండడం ఏంటి? నక్షత్రం మీద పర్వతాలు ఉండడం ఏంటని గెలీలియో టెలిస్కోప్తో చూసినంత వరకు కానీ తెలియలేదు. అప్పటి వరకు కూడా చంద్రుని కూడా దేవుళ్ళ పూజించేవారు. ఏం చేసేవారు? సూర్యుడిని పూజించేవారు, చంద్రుడిని పూజించేవారు. ఎందుకంటే పగల వెలుగునిచ్చే సూర్యుడే మా దైవము, రాత్రి వెలుగునిచ్చే చంద్రుడే మా దైవము అనుకునేవాళ్ళు. అసలు సూర్యుడు నక్షత్రం అయితే చంద్రుడు నక్షత్రం కాదన్న సంగతి గెలీలియో తన యొక్క టెలిస్కోప్తో చూసినంత వరకు కానీ ఎవరికీ ప్రపంచానికి తెలియలేదు. అయితే ఈ విషయం మనకు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు రాయబడింది? ఈ గెలీలియో 1610లో టెలిస్కోప్ను కనిపెట్టాడు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే ప్రియమైన వారలారా, మరి చంద్రుడు ప్రకాశించాలి అంటే చంద్రుడు ప్రకాశించడానికి కారణం ఎవరు చెప్పండి? సూర్యుడు. అంతేనా?
చంద్రుడు వెలుగు మన మీదకి రావడానికి, చల్లని వెన్నెల మన మీదకి రావడానికి మెయిన్ రీజన్, మెయిన్ కారణం ఎవరు చెప్పండి? సూర్యుడు. సూర్యుడు లేకపోతే చంద్రుడు వెలిగే ప్రసక్తే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో అద్దాలు ఉంటాయి, అద్దం, మిర్రర్ను మనం సూర్యునికి ఆపోజిట్లో పెట్టామనుకోండి, ఈ లైట్ రిఫ్లెక్షను చాలా కిలోమీటర్ల వరకు పడుతుంది. ఇది చెప్పాలంటే కొన్ని వందల కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఏది? ఒక చిన్న మిర్రర్ రిఫ్లెక్షన్. అర్థమవుతుందా? కాంతి ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడుతుంది. ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో? 3 లక్షలు ఒక సెకండ్కి. అంత వేగంగా పరిగెత్తబట్టే ఈరోజు ఈ వాయిస్ వెంటనే వస్తుంది. శబ్ద తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా మారి అందులోనికి వెళ్ళి మరలా అది శబ్ద తరంగాలుగా కన్వర్ట్ అయ్యి మీకు సౌండ్ వస్తుంది. ఓకేనా? అయితే ఈ చంద్రుడికి స్వయం ప్రకాశక శక్తి లేదని బైబిల్ ఎప్పుడో చెప్పింది. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి యెషయా గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో రాయబడినటువంటి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును. ఉదయ కాలమందు సూర్యుడిని చీకటి కమ్మితే చంద్రుడు ప్రకాశింపడు. ఏం చేయడట? అమ్మా, ఉదయ కాలంలో చీకటి కమ్మింది అనుకోండి సూర్యునికి, చంద్రుడికి ఏముండదట? అంటే సూర్యుడు ప్రకాశించకపోతే చంద్రుడికి ఏం లేదు. అంటే దీనిని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదు. అంతేనా? ఈ విషయం ఎప్పుడు చెప్పారు చెప్పండి? ఇది క్రీస్తు పూర్వము 700. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 700. యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఇంకొంచెం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం కంటే ముందు రాయబడినటువంటి గ్రంథమే యోబు గ్రంథము. ఆ యోబు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 25వ అధ్యాయము. యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రములు పవిత్రమైనవి కావు. ఏంటంటే ఆయన దృష్టికి చంద్రుడికి ఏమి లేదట? కాంతి లేదు. ఏమి లేదట చంద్రుడికి? చంద్రుడు స్వయం ప్రకాశ శక్తి లేదు అన్న సంగతి బైబిల్లో 2 సార్లు రాయించాడు దేవుడు. ఎన్నిసార్లు? 2 సార్లు. కానీ ఈ విషయము గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టబడిన తర్వాతనే ఇది కన్ఫర్మ్ అయింది. కానీ దేవుడు మన మహిమ నిమిత్తం ఎప్పుడో దీనిని ఏం చేశాడు? వ్రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమను వల్లరా మరొక మాటను మనం చూద్దాం. మనం రాత్రులు చూస్తున్నటువంటి స్టార్స్ ఉన్నాయి చూసారా, నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నీ ఒకేలా కనబడుతున్నాయి, రకరకాలుగా కనబడుతున్నాయి. మీకు ఒకేలా కనబడుతున్నాయి కదా. కానీ బాగా మీరు పరిశీలించండి, అందులో రెడ్ స్టార్స్ ఉన్నాయి, వైట్ స్టార్స్ ఉన్నాయి, బ్లూ స్టార్స్ ఉన్నాయి. ఉన్నాయా? కొన్ని తెలుసా ఉన్నాయన్న సంగతి? ఎప్పుడైనా చదువుకున్నారా? ఎప్పుడైనా ఈ విషయాన్ని చదివారా? చాలామంది తెలియకపోవచ్చు. మీరు బాగా ఆకాశాన్ని పరిశీలించండి. కొన్ని స్టార్స్ నీలముగా ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ ఎక్కువ వజ్రాలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? కొన్ని స్టార్స్ వైట్గా ప్రకాశిస్తూ ఉంటాయి. అది పూర్తిగా మన సూర్యుని లాంటి స్టార్స్ అన్నమాట ఎక్కువ. మరికొన్ని స్టార్స్ ఉంటాయి, ఎర్రగా కనబడుతూ ఉంటాయి. ఆ స్టార్స్ బాగా బగబగలాడుతూ మండే సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు మంటతో వేడిమితో ఉన్నటువంటి మండుచున్నటువంటి స్టార్స్ అవి. ఇలా రకరకాల స్టార్స్కి రకరకాల శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఎప్పుడు కనిపెట్టారు దీన్ని? ఏందండి? ఎప్పుడు కనిపెట్టారు? ఈ మధ్యనే రీసెంట్గా చేసినటువంటి పరిశోధన. అయితే ఆ శాస్త్రవేత్తలు ఒకరో ఇద్దరు కాదు, చాలామంది శాస్త్రవేత్తలు. ఈరోజు ఉన్నటువంటి టెలిస్కోప్స్ కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి వీటిని గురించి మనం చెప్పనవసరం లేదు, చాలా టెక్నాలజీ వచ్చింది. కానీ హబుల్ టెలిస్కోప్ ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత దీన్ని కనిపెట్టారు. నక్షత్రాలకి రంగులు ఉన్నాయని, ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క రకమైనటువంటి కాంతి ఉంది అని. కానీ బైబిల్ ఎప్పుడో దీన్ని చెప్పేసింది. చూస్తారు ఒకసారి బైబిల్ గ్రంథంలో. చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూద్దాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదము కలదు అంటున్నాడు. చూడండి, మహిమను బట్టి ఒక్కొక్క స్టార్ని డివైడ్ చేయొచ్చు అంటున్నాడు. చూడండి, భేదం ఉంది, డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఏదో ఆలోచించవలసిన విషయమే. స్టార్స్లలో రంగురంగుల స్టార్స్ ఉన్నాయి, డార్క్ స్టార్స్ ఉన్నాయి. అంటే చీకటిగా ఉంటుంది, అది కనబడవు స్టార్స్ అవి.
ఆ స్టార్స్ కనిపించింది. ఇంకా కొన్ని స్టార్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ స్టార్స్ ఉన్నాయి. ఏంటంటే డార్క్ స్టార్స్, మ్యాగ్నెటిక్ స్టార్స్, రెడ్ స్టార్స్, బ్లూ స్టార్స్, వైట్ స్టార్స్, ఎన్ని రకాల స్టార్స్ ఉన్నాయండి. మహిమ అంటే ఏదో అనుకోకండి, కాంతి. మహిమా స్వరూపియగు దేవుడు అంటాము. మహిమా స్వరూపి అంటే కాంతివంతమైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు. ఆ మహిమనే కాంతి అంటాము. మహిమ వేరు అంటే నక్షత్రముల యొక్క కాంతి వేరు. ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి, బైబిల్ గ్రంథంలో ఎప్పుడు రాశాడండి ఇది? క్రీస్తు శకము 70లో కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాయబడింది సుమారుగా. అంటే ఆ కాలంలోనే దేవుడు ఏం చేశాడు? దీన్ని వ్రాయించాడు. 70వ సంవత్సరం వచ్చినంత వరకు, అంటే ఈ రీసెంట్ కాలం వచ్చినంత వరకు కానీ 70 సంవత్సరాలు రాయబడినటువంటి విషయము కన్ఫర్మేషన్ అవ్వలేదు. అనుకునేవారు నక్షత్రాల మహిమ వేరు, దీని మహిమ వేరు అని. కానీ ఈ విషయం బైబిల్లో ముందే రాయబడిందన్న సంగతి శాస్త్రవేత్తల పరిశోధన చేసిన తర్వాతన మనకేమైంది? బయటికి వచ్చింది, బయలుపడింది. ఇది మరొక పరిశోధన గురించి మనం చూద్దామండి. మరొక పరిశోధన, బైబిల్ గ్రంథము చెప్పినది సైన్స్ కంటే ముందే చేసినటువంటి పరిశోధనలో బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి వాడిని మరొక దాన్ని మనం చూద్దాం. క్రీస్తు శకము 1905 సంవత్సరం. సంవత్సరం ఏంటి? 1905. థామస్ గ్రహం గారు, ఇతని పేరేం పేరు? థామస్ గ్రహం. 1905 సంవత్సరం థామస్ గ్రహం. ఈయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వాయువు అంటే గాలి ఏదైతే ఉందో అన్ని వైపులా వ్యాపించేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. గాలి అన్ని వైపులా వ్యాపించే గుణమును కలిగి ఉంటుంది. ఏమని చెప్పాడు? హలో, పేరేంటి? శాస్త్రవేత్త పేరు థామస్ గ్రహం గారు. సంవత్సరం ఏంటి? 1905. 1905 ఏంటండి? 1905లో థామస్ గ్రహం గారు చెప్తున్నారు, గాలికి అన్ని వైపులా వ్యాపించే గుణం ఉంది. అంటే ఏ వైపునైనా సరే అది వీచే అవకాశం ఉంది, ఏ వైపుకైనా సరే అది వ్యాపించే శక్తి దానికి ఉంది అనేటువంటి మాటను చెప్పాడు. కానీ బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వం 935 సుమారు కాలం ఇది. అదే ప్రసంగి గారు రాసినటువంటి గ్రంథంలో, ప్రసంగి గ్రంథం, సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. దాన్ని చూద్దాం ఒకసారి. 1905 సంవత్సరం థామస్ గ్రహం గారు మరి గాలికి అన్ని వైపులా వ్యాపించే గుణం ఉంది అనేటువంటి విషయాన్ని సొలొమోను గారు 935 క్రీస్తు పూర్వంలోనే ఈ విషయాన్ని చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, మరలా తిరుగుచు సంచార మార్గమున వచ్చును. ఏమని రాయబడింది? గాలట దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తుందట, ఉత్తరం నుంచి మరలా దక్షిణానికి వెళ్తుందట. ఇలా తనకు నచ్చిన దిక్కు నుంచి నచ్చిన దిక్కుకి ఏం చేస్తూ ఉంటుందట? సంచారం చేయడం అంటే గాలి ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏ దిక్కుకైనా సరే అది వ్యాపించగలదు, ఏ దిక్కుకైనా సరే అది వీయగలదు అనేటువంటి విషయము మనకి ఎవరు రాస్తున్నారు చెప్పండి ఇప్పుడు? ప్రసంగి. ఏ సంవత్సరంలో? క్రీస్తు పూర్వం 935 సంవత్సరంలో సొలొమోను గారి చేత దేవుడు ముందే వ్రాయించాడు. కానీ ఈ విషయము గాలి అన్ని వైపులకు కూడా వ్యాపిస్తుందన్న సంగతిని ఎవరు చెప్పారు? గ్రహం, థామస్ గ్రహం గారు 1905 సంవత్సరంలో చెప్పడం జరిగింది. చెప్పండి ఇప్పుడు మన బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో కదా. దేవుడు మన చేతిలో పెట్టినటువంటి ఈ బైబిల్ గ్రంథము ఎంత గొప్ప గ్రంథమో నిజంగా చెప్పుకుంటే దీని మహిమ వేరే ఇతర ఏ గ్రంథాలకి కూడా లేదు. ప్రియమైన వారలారా, ఎన్నో ఆవిష్కరణలు దీనిలో నుంచి వచ్చాయి. ఒక టీవీ మీరు చూస్తున్నారా? టీవీ కూడా బైబిల్ నుంచి పుట్టిందే. ఈరోజు సౌండ్ సిస్టమ్ చూస్తున్నారు, యాంప్లిఫైర్ చూస్తున్నారు, మైక్ చూస్తున్నారు, ఇవన్నీ కూడా బైబిల్ నుంచి పుట్టినవే. బైబిల్లో వీటన్నిటికీ మూలాలు ఉన్నాయి. బైబిల్లో వీటన్నిటికీ కూడా పుట్టుక ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రతి ఆధారము ఉంది. మీకు అర్థమవుతుందా? కాంతిలో 7 రంగులు ఉంటాయండి. ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు. 7 రంగులు ఉన్నటువంటి కాంతి కానీ మనకి ఎలా కనబడుతుంది? ఒక రంగులోనే కనబడుతుంది. కానీ కాంతిలో 7 రంగులు ఉంటాయి. 7 రంగుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క రంగును బట్టి కాంతి దూరాన్ని కనుగొనవచ్చు అని ఏంటండి కనిపెట్టబడింది. కానీ దేవుడు ముందే చెప్పేశాడు కాంతిలో భాగాలు ఉన్నాయని, ఆ కాంతిని విడగొట్టొచ్చని, అది పుట్టేటువంటి క్రమం ఒకటి ఉందని, అది విస్తరించేటువంటి క్రమం ఒకటి ఉందని మొత్తం బైబిల్లో రాయించాడు. ఈరోజు రీసెంట్గా చేస్తున్నట్టు ప్రతి పరిశోధనలో కాంతి గురించి అబ్బురుపోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి.
కాంతి తరంగాలు శబ్ద తరంగాలుగా మారడం. ఈరోజు నేను ఇక్కడ ఫోన్ చేస్తే ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇన్స్టంట్ అండ్ ఇమీడియట్గా అంతా ఏం చేయగలుగుతున్నారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అంతేనా? ఏం లేట్గా వస్తుందా? అమెరికాలో ఉన్నారు కదా, లేట్గా వస్తుంది వాయిస్, వెంటనే వినబడుతుంది. కారణం ఏంటి? కాంతి వేగం. కాంతి ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తున్నప్పుడు మన భూమి చుట్టుకొలతంతా 40,000 కిలోమీటర్లు. అంటే ఎన్నిసార్లు ఒక సెకండ్కి తిరిగి వచ్చేస్తా చెప్పండి? ఇప్పుడు 3 లక్షలంటే 40,000 అంటే ఎన్నిసార్లు తిరిగి వచ్చేయచ్చు? 6, 8, 10 సార్లు తిరిగి వచ్చేస్తుంది ఒక సెకండ్కి భూమి చుట్టూ. అంతేనా? 10 సార్లు తిరిగి వచ్చేస్తుందంటే ఒక సెకండ్లో. ఇంక వాయిస్ ఏమని చెప్పండి? అందుకే ఈ కాంతి తరంగం, ఈ శబ్ద తరంగాన్ని ఇది కాంతి తరంగంగా మార్చుకొని వైర్లు గుండా ప్రసరించి అక్కడి నుంచి సౌండ్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏమవుతుంది, శబ్ద తరంగంగా మారి మరలా మీకు సౌండ్ వస్తుంది. ఇదంతా ఎన్ని సెకండ్లో జరుగుతుంది? కానీ మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది. దీనికి కారణము కాంతి. దాని గురించి కూడా చూద్దాం. ఇప్పుడు మరొక ఆవిష్కరణ గురించి మనం చూడబోతున్నాం. ఇతనే రాబర్ట్ బాయిల్. ఇతని పేరేంటి? రాబర్ట్ బాయిల్. బాగా ఉడికిపోయినటువంటి శాస్త్రవేత్త అనమాట ఇతను. ఏంటి? బాయిల్ అయిపోయిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్. ఇతను చేసినటువంటి పరిశోధన 1662లో చేశాడు. ఎప్పుడు చేశాడు? 1662, 1662 క్రీస్తు శకం. అంటే సుమారుగా 17వ శతాబ్దం అనమాట. 1662లో చేసినటువంటి పరిశోధన ఏంటో తెలుసా? ఈయన చేసిన పరిశోధన గాలికి బరువు ఉంది అని చెప్పాడట. ఏం చెప్పాడు? ఏముందని చెప్పాడు? చిన్నప్పుడు మనం కూడా 8th క్లాస్లోనా 7th క్లాస్లోనా అనుకుంటా, 7th క్లాస్లో కదా, గాలికి బరువు ఉందా అనేటి కూడా పాఠం ఉంటుంది మనకి. 2 బెలూన్లను 2 బుడగలను గాలి ఊది ఒక చిన్న తక్కెడి లాంటి దానికి కట్టి ఒక బెలూన్ సూత్తో గుచ్చితే గుచ్చబడినటువంటి గాలి లేనటువంటి బెలూన్ పైకి వెళ్ళిపోతే గాలి ఉన్న బెలూను కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? గాలికి బరువు ఉందని చెప్పొచ్చు అని ప్రయోగం చేసి చూపించారు. అయిపోయింది సింపుల్గా. కానీ ఈ ప్రయోగం చేయడానికి మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో రాబర్ట్ బాయిల్. ఉడికిపోయి మరీ చేశాడు ఈ పరిశోధన. కానీ నువ్వు ఉడికిపోకుండా ఈజీగా దేవుడు చెప్పేశాడు. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 28వ అధ్యాయము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 28, 25. వేరొకడు ఎన్నడను క్షేమమను దాని నెరుగక మనోదుఃఖము గలవాడే మృతునందును. యోబు 28, 25. సారీ, అది డైరెక్ట్ వచనం ఉంటుంది అక్కడ. గాలికింత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు అంటున్నాడు. ఏం చేశాడట? 28, 25. ఓకేనా? గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచినప్పుడు వర్షములకు కట్టడి నియమించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపులు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను అంటే దాన్ని పబ్లిక్ చేశాడు, దాన్ని మనకు తెలియపరిచాడు, దాన్ని మనకు చెప్పాడు, దాన్ని బయలుపరిచాడు, దాన్ని మనందరికీ కూడా ఆవిష్కరించాడు. ఏమని? గాలికి ఎంత బరువు ఉండాలి అని దేవుడు నియమించాడట. అంటే ఇప్పుడు వీస్తున్నటువంటి గాలి అంతటి కూడా ఎంత బరువు ఉందో దేవుడి దగ్గర ఏముంది? లెక్క ఉంది. ఆయన పెద్ద లెక్కల మాస్టర్. ఏంటి? ఆయన దగ్గర ఏముంది? నీరు కూడా ఎంత నీరు ఉండాలో భూమి మీద. ఏంటి? అప్పుడప్పుడు అంటాం భూగర్భ వనరులు ఎండిపోతున్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటున్నారా? మీకు తెలుసా? భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు భూమి మీద నీరు ఎంత ఉందో అంతే ఉందట. మరి ఎండిపోవడం ఏంటి? అంటే ఈ ప్రాంతంలో ఎండిపోవచ్చు, కానీ ఇంకో ప్రాంతంలో అది ఉంటుంది. అంతేనా? ఈ ప్రాంతంలో వానకం ఎక్కువై ఎండిపోవచ్చు, కానీ వేరొక ప్రాంతంలో అది ఉంది. అంటే భూమికి కూడా భూమి మీద నీరు కూడా ఇంతే ఉండాలి అని దేవుడు ఏం చేశాడట? ఇన్ని లీటర్ల నీరుంది అని, ఈరోజు సముద్రంలో ఇంత నీరు ఉంది అని కొంత కొలత వేసి చెప్తున్నారండి. కానీ అదొక అంచనా మాత్రమే. భూమిలో ఇంత నీరు ఉంది, సముద్రంలో ఇంత నీరు ఉంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం A to Z ఏదైతే ఉందో ఏంటండి, మొత్తం నీరంతా, ఈ నీరు మరియు భూమి ఈ రెండింటిని మనం చూసామనుకోండి 3:1 రేషియోలో ఉంటుంది మనకి. అంతేనా? 3 భాగాలు నీరు, 1 భాగము ల్యాండ్ ఉంది. కానీ ఈ 3 భాగాలు ఉన్నటువంటి నీరట ఏ రోజైతే సృష్టి పుట్టినప్పుడు ఎంత నీరైతే ఉందో ఈ రోజు కూడా అంతే నీరు ఉందట. ఎందుకు ఉందో తెలుసా? భూమి దానికి ఏం చేసి, భూమిలో ఉన్నటువంటి నీరుకి దేవుడు ఏం చేశాడట? కొలత వేశాడు. అంటే ఇన్ని డొక్కులు ఉండాలి, ఇన్ని లీటర్లు ఉండాలని దేవుడు ముందే కొలిసి పెట్టాడు. కాబట్టి ఒక చుక్క కూడా తరగదు, ఒక చుక్క కూడా పెరగదు. మనం తాగేస్తాం కదా, తరిగిపోవాలి కదా అంటాం. తాగేసినా మళ్ళీ వదిలేస్తున్నాం మనం. అంతే కదండి?
నీరు తరగదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే భూమి మీద ఎంత నీరు ఉండాలో దేవుడు సమస్తాన్ని ఫిక్స్ చేసి పెట్టాడు. అది మారదు కాగా మారదు ఎప్పటికీ కూడా. అందుకే బైబిల్ చెబుతుంది దానిని ఆయన బయలుపరిచాడు. భూమి మీద నీరెంత ఉండాలో, గాలికి బరువు ఎంత ఉండాలో సమస్తాన్ని ఆయన ఎండిల్ చేశాడు. ఆయన యోబు గ్రంథం క్రీస్తుపుర 1800 నుంచి 1500 మధ్య కాలంలో రాయబడినటువంటి ఆ గ్రంథంలో ఎప్పుడో చెప్పాడండి. ఇందులో సైన్స్ ఎక్కడుంది? ఇందులో సైన్స్ ఎక్కడుంది? ఇందులో అన్ని ఎర్రర్సే ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇది సైన్స్ కదా. రాబర్ట్ బాయిల్ పరిశోధన చేస్తే తెలిసింది. ల్యాబొరేటరీలోకి వెళ్ళి 2 బుడగలు పెట్టి దాన్ని ఊది గుచ్చితే అని తెలిసింది. కానీ ఏది గుచ్చకుండా ఏది ఊదకుండా మనకు తెలిసిపోయింది. దేవుని నామాన మహిమ కలుగును గాక. అది దట్ ఈస్ ద బైబిల్. మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం ప్రియమైన వారలారా. మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇది 1522 ఫెర్డినాండ్ మెజిలన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఫెర్డినాండ్ మెజిలన్, కష్టంగా ఉండొచ్చు. ఫెర్డినాండ్ మెజిలన్, ఈ శాస్త్రవేత్త పేరు ఫెర్డినాండ్ మెజిలన్. భూమి గోళాకారముగా ఉంది అని నిరూపించాడు. ఇతను ఏమని నిరూపించాడు? భూమి ఎలా ఉందని నిరూపించాడు? గోళాకారముగా ఉంది అని ఇతడు నిరూపించాడు. ఇతను నిరూపించింది ఎప్పుడంటే క్రీస్తు శకం 1522 సంవత్సరము, అంటే 16వ శతాబ్దంలో. ఎప్పటికీ సుమారుగా 500 సంవత్సరాలు అయింది అనుకుందాం. 21వ సంవత్సరం కదా, మనోడు 22, అంటే 499 సంవత్సరాలు అయింది అని చెప్పి ఏమని చెప్పాడు? భూమి ఎలా ఉందని చెప్పాడు? గోళాకారముగా ఉంది అని చెప్పాడు. కానీ యోబు గ్రంథంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు భూమి గోళాకారంగా ఉంది, బల్లపరుపుగా లేదు. భూమి బల్లపరుపుగా లేదు, గోళాకారంగా ఉంది అని. యోబు గ్రంథం 37వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద ఆయన వలన నడిపించబడుతుందట భూమి. మరియు అదేటట? గోళమట. భూగోళము. భూమి ఏమైంది? గోళం. గోళం అంటే తెలుసా? గోళం అంటే గుండ్రంగా ఉన్నది అని అర్థం. ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. భూమి ఎలా ఉంది? గుండ్రముగా ఉంది. భూగోళము మీద ఆయన ఏం చేస్తున్నాడు? చదవడమ్మా. మెరుపును మేఘములను సంచారము చేయను. గోళాకారంగా ఉన్నటువంటి భూమి మీద మేఘాలు తిరుగుతున్నాయి. ఏందండి ఇండియాలో ఉన్న మేఘాలు అమెరికాలో ఉన్న మేఘాలు ఒకటే అంటారా? ఒకటే. ఎందుకంటే ఇండియాలో ఉన్న మేఘం అమెరికాలోకి వెళ్తే అమెరికా మేఘం అవుద్ది అంతే. ఏంటి ఆ మధ్య మేఘమదనం అని ఒక ప్రాజెక్ట్ పెట్టారండి. ఏంటది? మేఘమదనం. ఎవరనుకుంటున్నారు? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవారు. అప్పుడు మేఘమదనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఎలాగైనా సరే మన ఆంధ్ర తెలంగాణలో ఏం పడాలి? వర్షాలు పడాలి. ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఎంతో తెలుసా? 200 crores. ఎన్ని కోట్లు? వర్షం పడడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? 200 కోట్లు. మెయిన్ ఏంటంటే పైకి వెళ్ళి సరిగ్గా మన రాష్ట్రం మీదకి మేఘాలు వచ్చినప్పుడు ఒక కెమికల్ స్ప్రే చేసిన తర్వాత, ఆ కెమికల్ స్ప్రే అయిన తర్వాత వర్షంగా మారి, ఆ మేఘం కరిగి వర్షంగా మారి మన ఆంధ్ర తెలంగాణలో ఏం కురవాలి? ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఈ మూడు ప్రాంతాల్లో ఏం కురవాలి? వర్షాలు కురవాలి. ఇది టార్గెట్. ఏంటంటే బాగానే ఉంది, కెమికల్స్ అన్నీ లోడ్ చేసుకున్నారు, విమానాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎగిరి వెళుతున్న మేఘాలు వచ్చిన తర్వాత వెళ్ళి స్ప్రే చేద్దాం అనేసరికి మేఘాలు పక్క రాష్ట్రం మీద పోతున్నాయట. అలా ప్రయత్నం చేసి 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 లాస్ట్కి ప్లాన్ ఫెయిల్ అయ్యి కిందకు వచ్చి 200 కోట్లు పోయాయి, నష్టపోయామని శాస్త్రవేత్తలు చేతులు ఎత్తేసారండి. లాస్ట్కి జరగలా, సక్సెస్ అవ్వలేదు. అది న్యాచురల్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ని మారుద్దాం అనుకుంటే జరగదు. అది మీకు అర్థమవుతుందా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు వర్షం రావడానికే? 200 కోట్లు. ఎంతమంది తలకాయలు రాత్రి పగలు పరిశోధన చేశారు దాన్ని. ఏందండి? అందుకే మేఘమట గోళాకారంగా ఉండేటువంటి భూమి చుట్టూ ఏం చేస్తుందట? సంచారం చేయుచున్నదట. ఎక్కడ వర్షం రావాలో, ఎక్కడ తొలకరి వాన, ఎక్కడ కడవరి వాన దేవునికి తెలుసండి అన్నీ. ఆయన సమస్తాన్ని కూడా ఏంటి తన క్రమంలో ఒక పద్ధతి ప్రకారం తిప్పుతున్నాడు, పద్ధతి ప్రకారం ఇస్తున్నాడంతా. దాన్ని మార్చడానికి మనం ఎవరని చెప్పండి? అందుకే దాని గతిని తప్పించేసాయట మన పాపాలు. మన పాపంలో భూమి యొక్క గతిని ఏం చేసాయట? తప్పించేసాయి. అలా తప్పించడం వల్ల ఏం జరిగింది? మొత్తం క్రమమే అక్రమం అయిపోయింది. ఏంటి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము ఏంటది? నివాసయోగ్యమైనటువంటి భూగోళము. ఇది ఫెర్డినాండ్ మెజిలన్ కన్నా ముందే సుమారుగా 3320 సంవత్సరాలకు ముందే దేవుడు ఏం చేశాడు? రాయించాడు. ఎవరి నిమిత్తం చెప్పండి?
మన మహిమ నిమిత్తము. ఎవరి నిమిత్తం రాయించాడు? మన మహిమ మన మహిమ నిమిత్తం. మనం చెప్పాలి ఈ విషయాన్ని. ఇదిగో ఫెర్డినాండ్ మజిలాన్, అతని పేరు ఏం పేరండి? ఫెర్డినాండ్ మజిలన్. ఈ శాస్త్రవేత్త కంటే నేను ముందే చెప్పాను, నా పిల్లలారా మీరు ప్రపంచానికి చెప్పండి అని దేవుడు మన మహిమ నిమిత్తం దాన్ని ఏం చేశాడు? వ్రాయించి ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి ఇది. చిన్నదా ఇదేమన్నా? అయ్యి బాబు, ఈ పరిశోధనల కోసం 1000 కోట్లు అండి బాబు. ఒక వర్షానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, 200 కోట్లు. మీకు తెలుసా ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి వివరణ అంతా కూడా శాస్త్రాతీతంగా, శాస్త్రం ప్రకారంగా వివరించాలంటే 40,000 కోట్ల రూపాయలకు వచ్చేవద్దట. ఎంత? 40,000 కోట్లు. కేవలం ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాన్ని వివరించడానికే, సైన్స్ ప్రకారం వివరించాలి, పరిశోధన చేయాలంటే 40,000 కోట్లు కావాలట. ఇప్పుడు చెప్పండి, ఒక అధ్యాయం కాస్ట్ ఎంతో చెప్పండి ఇప్పుడు? 40,000 కోట్లు. పోనీ కరెక్ట్గా చెబుతారని గ్యారంటీ ఉందా? అబ్బే కరెక్ట్గా చెబుతారని గ్యారంటీ కూడా లేదు. కానీ దేవుడు ప్రతిదాన్ని కూడా పోసకొచ్చినట్లుగా ముందేది వెనకేది దేని తర్వాత ఏం జరిగిందో క్రమ పద్ధతిలో దేవుడు చెప్పుకుంటూ వచ్చాడండి. దేవుని నామాన మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక శాస్త్రవేత్తను గురించి మనం చూద్దామండి. మరొక శాస్త్రవేత్త గురించి ఇక్కడ యుగోస్లేవియా దేశానికి చెందిన శాస్త్రవేత్త ఒకరు, అలాగే అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త ఒకరు, ఇద్దరు పరిశోధన చేశారు ఒకే విషయం మీద. అదేంటి అంటే భూమి మీద జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు ఉన్నాయి చూసారా? ఋతువులు, కాలాలు, వాతావరణము, ఎండ, వేడి, చలి, కొంచెం ఈ మెయింటెనెన్సెస్ ఉన్నాయి చూసారా? భూ వాతావరణము. ఈ భూ వాతావరణం అనేది చంద్రుని వలన మాత్రమే జరుగుతుందని శాస్త్రవేత్తల పేర్లు చెప్తున్నాను, రాసుకోండి. ఇతను వీళ్ళు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తల పేర్లు మిల్టన్ కోవిచ్, యుగోస్లేవియా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు. మిల్టన్ కోవిచ్. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందిన వారు? యుగోస్లేవియా. ఇంకొక శాస్త్రవేత్త ఉన్నారు, జాక్వెస్ లాస్కర్. అతని పేరు ఏం పేరు? జాక్వెస్ లాస్కర్. ఇతను అమెరికాకి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈ యుగోస్లావియాకి చెందినటువంటి శాస్త్రవేత్తలు 1970లో చెబితే అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు 1990లో చెప్పారు. ఏమని? భూమి మీద ఉన్నటువంటి ఋతువులు కానివ్వండి, వాతావరణం కానివ్వండి సమతౌల్యతగా ఉంది అంటే దానికి కారణం ఎవరట? చంద్రుడు. ఎవరట కారణము? చంద్రుడు వలననే భూమి మీద వాతావరణం జరుగుతుంది, ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు వీళ్ళు. ఎవరెవరు చెప్పారు? యుగోస్లావియాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు, అలాగుననే మరి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయము ఎప్పుడో బైబిలు రాయించాడు, చెప్పేశాడు. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. స్పీడ్ అవుతుందా? పర్వాలేదు కదా? కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 19వ వచనం. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. 106:19. 106. అవునండి, అంతేనా? చదవండి. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, కోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. క్షమించండి. ఋతువులను తెలుపుటకై ఆయన ఎవరిని నియమించాడట? చంద్రుని నియమించాను. ఋతువులు అమ్మా వచనం చెప్పమ్మా ఒకసారి. 104. ఓకే సారీ, 104వ అధ్యాయము 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన ఎవరిని నియమించాడట? చంద్రుని నియమించాను. సూర్యునికి తన అస్తమయ కాలమును తెలియచేయును. నీవు చీకటి చాలు, కలగజేయగా, నీవు చీకటిని కలగజేయగా అది రాత్రి అగుచున్నది. ఋతువులను ఏవి తెలుపుతున్నాయట? ఎవరు చెప్పారు ఈ విషయము? ముగ్గురు శాస్త్రవేత్తలు 1970లోను 1990లోను పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాన్ని కీర్తనాకారుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలోనే ఈ మాటను ఏం చేశాడు? వ్రాయించేశాడు. ఋతువులను తెలుపుటకై ఆయన దేనిని నియమించాడట? చంద్రుణ్ణి నియమించాను. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించాను. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కాలము కూడా జరగడానికి కారణం ఏంటి చెప్పండి అమ్మా? ఎండాకాలంలో మామిడి పళ్ళు రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? చంద్రుడు. రాత్రులు పువ్వులు పూస్తున్నాయంటే కారణం ఎవరు చెప్పండి? అంతేనా? చంద్రుడు లేకపోతే ఒక్క పండు కూడా పుట్టదు భూమి మీద, తెలుసా? ఒక్క కాయ కూడా ఫలించదు. ఎందుకంటే రాత్రులు పువ్వులు విచ్చుకున్నప్పుడు ఏంటంటే అవి ఫలభరితంగా మారడానికి చంద్రుని యొక్క వెన్నెల అవసరము. చంద్రుడి కంటే పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. చంద్రుడి నక్షత్రం కాదని తెలుసుకున్నాం, స్వయం ప్రకాశ శక్తి లేదు. పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల కాంతి మరియు చంద్రుని యొక్క వెన్నెల, ఈ రెండింటి కారణాల వలననే
రాత్రులు పువ్వులు పుష్పిస్తాయి. అందుకే మొగ్గగా సాయంకాలం ఉంటే ఉదయం వచ్చేసరికి ఏమైపోతుంది, పువ్వుగా మారిపోద్ది. తర్వాత దాని మీదకి సీతాకోచిలుకలు వస్తాయి, మకరంధ్రాలు వస్తాయి, ఏంటంటే తేనెటీగలు వస్తాయి. అవి సంపర్కం జరగడానికి ఉపయోగపడతాయి. ఈరోజు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి ఋతువుకి మీరు చూడండి, సముద్రం ఆటుపోట్లు జరగడానికి కూడా కారణం ఏంటి చెప్పండి? చంద్రుడే లేకపోతే ఏం జరుగుతుందని మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి గూగుల్లో. చంద్రుడు లేకపోతే భూమి మీద ఏమేమి జరుగుతాయి, చంద్రుడు ఉంటే ఏమేమి జరుగుతున్నాయి, చంద్రుడు లేకపోతే ఏమేమి జరగవో. ఏంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాతావరణాన్ని కూడా, ఈవెన్ మనం ఇలా బ్రతుకుతున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అంటే దానికి కూడా కారణము చంద్రుడే. ఎందుకంటే వాతావరణాన్ని మనకు అనుకూలంగా సమతుల్యంగా ఉంచుతున్నాడు. లేకపోతే మాడిపోతాం మనం. ఈ గ్రావిటికల్ ఫోర్స్ ఉంది చూసారా, ఇది ఇంకా బీభత్సం అయిపోద్ది. ఏంటి చంద్రుడు భూమి చుట్టూ తిరగడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆస్ట్రాయిడ్స్ కొన్ని తన వైపు ఆకర్షించుకుంటుంది. ఏంటి బుధగ్రహం కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, మనకు పెద్ద గ్రహాలు, దగ్గరలో ఉన్నటువంటి గ్రహాలు ఇవి. ఏంటంటే భూమి కంటే చాలా రెట్లు పెద్దది అంగారక గ్రహం. ఏంటి ఎన్నో రకాలైనటువంటి ఆస్ట్రాయిడ్స్ తన వైపు లాక్కుంటుంది. అది కారణం ఏంటో తెలుసా? భూమికి ప్రొటెక్షన్గా దేవుడు వాటిని పెట్టాడు. ఎందుకంటే భూమి మీద తన పిల్లల మీద మనము నివసిస్తున్నాము. మనకు ప్రమాదం రాకూడదు, మనకు ఎటువంటి అపాయం రాకూడదని దేవుడు దాన్ని నియమించాడు. ప్రియమైన వారలారా, మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక శాస్త్రవేత్త చెబుతున్నటువంటి మాటను మనం చూద్దామండి. 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు కొంతమంది ఏం చేశారంటే ఒక పరిశోధన చేశారండి. భూమి గర్భాన్ని పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, కొంచెం చిన్న గొయ్యి తవ్వుతున్నప్పుడు అందులో అక్కడ టెంపరేచర్ వేరేగా ఉంది. ఇంకా కొంచెం లోతుగా గొయ్యి తవ్వి అందులో అక్కడ చేయి పెట్టి టెంపరేచర్ చూసినప్పుడు ఇంకా వేడి పెరుగుతోంది. దీన్ని బట్టి వాళ్ళు గమనించింది ఏంటంటే, భూమి లోపలి పొరలకు వెళ్ళే కొలది భూమి లోపల వేడి అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ఏమని పెరుగుతుంది? వేడి విపరీతంగా పెరుగుతుందట. ఎన్ని డిగ్రీలు? సుమారుగా 2000 డిగ్రీలకు పైగానే ఉందట కింద ఉష్ణోగ్రత. మన స్టీల్ ప్లాంట్లో ఉంటుంది అంత వేడి, ఇనుమును కరిగించడానికి 2000 డిగ్రీలు హైయెస్ట్. కానీ అంతకంటే ఉష్ణోగ్రత మనకు ఎక్కడుంది? భూమి లోపల ఉంది అని శాస్త్రవేత్తలు కనిపెట్టారండి. కానీ ఈ విషయాన్ని క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లోనే యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో, యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ముందే వ్రాయించేశాడు. చూద్దాం ఒకసారి. భూమి లోపల నుండి భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండెను అని దేవుడు ముందుగానే. అంటే దాని లోపల భాగం ఎలా ఉంటుందట? అగ్నిమయములా ఉంటుంది. మండుతున్నటువంటి లావా ఉంటుంది, లోపల మహాబీభత్సమైనటువంటి వేడి ఉంటుంది. సాధారణంగా మన ఇంట్లో అమ్మగారు సాధారణంగా అమ్మగారు వంట చేసినప్పుడు మంట ఎక్కడ పెడతారు? అమ్మ మంట ఎక్కడ పెడతారు? పొయ్యిలోనే, కొండ కింద పెడతారు. ఎక్కడ పెడతారు? అంతేనా? అది పొయ్యిలోనే ఉంటుంది, అది పొయ్యిలో ఉంటుంది. వంట చేసేటప్పుడు అన్నాడు, వంట అనగానే మీకు పాత్రలు గుర్తు రావాలి. పాత్ర కింద మంట తగులుద్ది, అంతేనా? ఇప్పుడు మనము కూడా ఈ భూమి మీద పండ్లు, ఫలాలు, వృక్ష ఫలాలు, మొక్కలు, ధాన్యము, బియ్యం ఇవన్నీ వస్తున్నాయంటే దేవుడు కూడా మంట ఎక్కడ పెట్టాడు? భూమి లోపల కింద పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, అమ్మ పెట్టిన మంటకి దేవుడు పెట్టిన మంటకి ఏమైనా తేడా ఉందా? పైగా అమ్మ వంట చేసేటప్పుడు పాత్ర మీద మూత పెడతదా? దేవుడు కూడా మూత పెట్టాడు. దేనికి? మనం తినే ప్రతి పండుగ కూడా ఒక మూత ఉంటుంది. మీరు యాపిల్ చూడండి, ఆరెంజ్ చూడండి, ద్రాక్ష చూడండి, బొప్పాయి చూడండి, ప్రతి దానికి కూడా ఒక కవర్ ఉంటుంది, సీల్డ్ ఉంటుంది. ఎందుకో తెలుసా? బయట వాతావరణంలోనే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ఎఫెక్ట్ రాకుండా చాలా విపరీతమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుందండి దానికి. ఎలాగైతే అమ్మగారు వంట చేస్తున్నప్పుడు ఆ కొండకి పైన మూత పెట్టి ఆహారాన్ని ప్రిపేర్ చేస్తుందో, దేవుడు కూడా అలాగే తన పిల్లల మీదటువంటి మన కోసం కిందన వేడి పెట్టి మీదన ఫ్రూట్స్ పెట్టి హాయిగా తినండి నాయన అని ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుని నామాన మహిమ కలుగును గాక. ఆ కిందన మంట లేకపోతే ఈరోజు మనం తినే ఫుడ్ తయారవ్వదు. అందుకే అది మండుతూ ఉంటేనే పైనుండి మనకు ఆహారం ఏమవుతుంది? ఉత్పత్తి అవుతుంది. ఈక్వల్ మమ్మీ ప్రేమకు దేవుని ప్రేమకు సమానమైన హద్దులు ఉన్నాయి. చూసారా? ఏంటి ఈ విషయాన్ని దేవుడు ఎప్పుడో చెప్పాడు, కానీ మనమే పరిశీలించి లేటుగా తెలుసుకున్నాం. 1978లో తెలిసింది. భూగర్భ శాస్త్రవేత్తలు ఒకళ్ళిద్దరుగా చాలామంది ఉన్నారు, లిస్ట్ చెప్పలేము మనం. ఏంటండి ఈ శాస్త్రవేత్తలు అందరూ కలిపిగొట్టుగా పనిచేసి తెలుసుకున్నది ఏంటంటే, భూమి లోపలికి వెళ్ళే కొలితే ఉష్ణోగ్రత మనము తట్టుకోలేము, మనం చాలా విపరీతంగా ఉంటుంది. అందుకే భూమి కింద హోల్ చేద్దామని చూశారండి. భూమి లోపల పొరల్లోనికి రంధ్రం చేసి లోపలికి వెళ్దామని చూశారు. కానీ విషయం ఏమైంది? ఏంటండి, ఎంత ప్రయత్నం చేసినా మిస్ అవ్వాల్సిన చోట మిస్ అయింది. 12 కిలోమీటర్ల లోతుకి వెళ్ళేసరికి ఇంక తిరుగుతున్నటువంటి డ్రిల్ మిషన్స్ అన్నీ కూడా ఏమైపోతున్నాయి? హీట్కి మెల్ట్ అయిపోతున్నాయి. 12 కిలోమీటర్లలోనే. కానీ భూమి కోరు భాగానికి వెళ్తే ఇంకెంత వేడి ఉంటుంది అక్కడ? అగ్నిమయమై ఉండును అంటున్నాడు. ఏమంటున్నాడు దాన్ని?
అగ్నిమయమైండును. అగ్నిమయమై ఉన్నటువంటి ఆ కోర్ భాగంలో ఆ మంట వలననే ఈరోజు భూమి మీద ఆహారం ఉత్పత్తి అవుతుంది. దేవునామన మహిమ కలుగునగాక. అది శాస్త్రవేత్తలు చెప్పారు, కానీ దేవుడు కూడా ఎప్పుడో ఈ విషయాన్ని మనకు చెప్పాడు. మరొక శాస్త్రవేత్త చూద్దామండి, విలియం హంట్ అండ్ విలియం జేమ్స్. విలియం హంట్ మరియు విలియం జేమ్స్ ఇద్దరు శాస్త్రవేత్తలు. వారు చేసినటువంటి పరిశోధన 1879లో చేశారు. వీళ్ళ పరిశోధన ఎప్పుడు చేశారు? 1879లో చేసినటువంటి పరిశోధన. ఏంటంటే మనిషి యొక్క అంతర్గత వ్యవహారాలు అతనికి తప్ప పక్క వాళ్ళు ఎవరికి తెలియవట. ఏంది పరిశోధన? మనిషి యొక్క అంతర్గత వ్యవహారాలు చెబితేనే తప్ప పక్కోడికి తెలియవట. అంటే మన లోపల ఉన్నటువంటి భావాలను మనం చెబితేనే పక్కోడికి తెలిస్తే తప్ప చెప్పనంత వరకు తెలియవండి. అంతేనా? లైవ్ వస్తుంది కదా. ప్రేమిన వాళ్ళ చూడండి, ఈ విలియం జేమ్స్ మరియు విలియం హంట్ ఈ ఇద్దరు యొక్క శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తే, అంటే ఒక మనిషి అంతర్గత వ్యవహారము, ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు అనుకోండి, అసలు ఏం జరిగిందో బయట నుంచి మనం ఏం చేయలేమట, చెప్పలేమట. అసలు ఏం జరిగిందో చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఇంటర్నల్ లోపల ఉన్నటువంటి విషయాన్ని బయట పెడితేనే కానీ చెప్పలేము. మనకు షేక్స్పియర్ గారు తన నవలో ఒక విషయాన్ని రాశారండి. ఆయన 1500 కొత్త పదాలను సృష్టించారు. ఎవరో? షేక్స్పియర్. మంచి కవి అతను. 1500 కొత్త పదాలు, అంటే వాడుకలో లేనటువంటి 1500 పదాలు సృష్టించారు. ఆయన అన్నారు, ఫేస్ ఈజ్ ద ఇండెక్షన్ ఆఫ్ ద మైండ్ అన్నారు. ఏమన్నారు? ఫేస్ ఈజ్ ద ఇండెక్షన్ ఆఫ్ ద మైండ్. అంటే ముఖములో కనబడుతున్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈ ఫీలింగ్కి వెనక మన మైండ్లో ఉన్నటువంటి ఫీలింగే కారణమట. మన మెదడులో ఏదైతే ఉందో మన ఫేస్లో అదే కనబడుతుందట. మన మనసులో ఏదైతే ఉందో మన ఫేస్లో అదే కనబడుతుందని షేక్స్పియర్ చెప్పాడు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది ఫేస్ ఈజ్ ద ఇండెక్షన్ ఆఫ్ ద మైండ్ అన్న సంగతి బైబిల్ ఎప్పుడో చెప్పింది. అలాగే విలియం హంట్, విలియం జేమ్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి 1878లో చెప్పినటువంటి ఈ మాట క్రీస్తు శకం 56లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు పౌలు గారి ద్వారా రాయించేశాడు. తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 కొరింథీ 2:11. అండ్ నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనగా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది కదా పత్రికలు చెప్పేటప్పుడు. 1 కొరింథీ అని రాసుకోండి అయితే. అంటే నాకు అలవాటు అయిపోయింది అలా. యాక్చువల్లీ రాసుకున్నప్పుడు అలా రాసుకుంటే కానీ చదివినప్పుడు అలా చదవకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికనే చదవాలి. ఓకేనా? ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి కూడా ఏం చేయవట, తెలియదట. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉండే మనుషుని ఆత్మకే గాని మనుషుల్లో మరెవ్వరికి తెలియవని విలియం హంట్, విలియం జేమ్స్ గారు చెప్పకముందే 1823 సంవత్సరాల క్రితమే ఏం చేశాడండి? ముందే చెప్పేశాడు, ఫేస్ ఈజ్ ద ఇండెక్షన్ ఆఫ్ ద మైండ్. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను అన్నాడు. ఏంటండి? షేక్స్పియర్ చెప్పకముందే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినట్ట. ఫేస్ ఈజ్ ద ఇండెక్షన్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడో చెప్పాడు. బైబిల్లో చెప్పనివే, బైబిల్లో రాయనివంటే ఏం ఉండవు ప్రేమైన వాళ్ళారా. కానీ మనమే ఏమైంది? కనెక్ట్ చేయమల్లి అయితే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మళ్ళీ 34 కట్ చేశాను నేను. వెయిట్. ఓకే. ఎన్ని సంగతులు రాసుకున్నారు ఇప్పటి వరకు? నెంబర్ వేసారా? 10 11? 12 అంట ఒకరు, 11 అంట ఒకరు, 10 అంట ఒకరు. సరే, ఎన్నైతే అవని మొత్తాన్ని మీరు రాసుకున్నారు, మీకు అర్థమైనట్లు రాసుకోండి, నో ప్రాబ్లం. స్టార్ట్ అయింది నాన్న. సరే, నేను కంటిన్యూ చేస్తున్నాను, టైం అవుతుంది. ఓకే, మనం తర్వాత అప్లోడ్ చేసుకుందాం దీన్ని. ఓకే, నెక్స్ట్. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో అత్యంత ఖరీదైనటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది
పెట్రోలియం, అంతేనా? ముడి చమురు. ప్రపంచం అంతా డిపెండ్ అయింది దేని మీద? ఫ్యూయల్ ఇండస్ట్రీ మీద, అంతేనా? పెట్రోలియం ఇండస్ట్రీ మీద. ఈ పెట్రోలియం ఇండస్ట్రీ గురించి మనం ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాము, ఇప్పుడిప్పుడే పరిశోధనలు చేయడం మొదలుపెట్టాం. కానీ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పెట్రోలియం గురించి రాబోతున్నటువంటి దినాలలో ఈ పెట్రోలియం అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుందో ప్రతి విషయాన్ని కూడా దేవుడు ముందుగానే వ్రాయించాడు. మనం చూద్దామంటే ఒకసారి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. వారు జనములను కొండకు పిలిచిరి, హ్మ్. అక్కడ ఆ. నీతి బలులు అర్పింతురు. ఆ. వారు సముద్రంలో సమృద్ధిని, ఆ. ఇసుకలో దాచబడిన ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను రహస్య ద్రవ్యమును ఏం చేస్తారట? పీల్చుదురు. పీల్చుదురు. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యం ఏంటి అమ్మా? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యం ఏంటి? ఈరోజు ఇసుకలో ఏం దొరుకుతుంది? నీళ్లు దొరుకుతున్న నీళ్లు గురించి చెప్పట్లే అక్కడ, ఏదో ఒక మిస్టరీ వర్డ్ ఉపయోగించాడు అక్కడ. ఇసుకలో దాచబడినటువంటి రహస్య ద్రవ్యము అంటే అది పైన దొరికేది కదా, చాలా లోతుల్లో దొరికేది. దానినే పెట్రోలియం అన్నారు. దాన్ని ఏమన్నారు? ముడి చమురు. దాన్ని ఏమంటారు తెలుగులో? ముడి చమురు. ఆ ముడి చమురు నుంచే కిరోసిను, మైనము, ప్లాస్టిక్, గ్యాసు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా ఆ ఒక్క ముడి చమురు నుండే, మన రోడ్లు వేసేటువంటి తారు ఇవన్నీ కూడా ఆ ఒకే ఒక్క పదార్థం నుంచి బయటకు వస్తున్నాయి. దీనినే పెట్రోలియం అంటారు. ఇంత మాత్రం కదా, మరొక మాట కూడా చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనం, 32:13. ద్వితీయోపదేశకాండము భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, పొలములోని పంట వారిని తినిపించెను, కొండ బండలోని తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను. ఏమంటున్నాడు చూడండి మా, చెకుముకి రాతి నుండి నూనెను అతను జుర్రింపజేసేదను అంటే త్రాగనిచ్చేదను. అసలు చెకుముకి రాతి బండలో నుండి నూనె వస్తుందా, పెట్రోలియం వస్తుందా? కావాల్సిన గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. చెకుముకి రాతి బండ నుండి వచ్చేది పెట్రోలియం ప్రోడక్ట్స్. ఈరోజు హిమాలయ పర్వతాల్లో ఆ బండల్లో, ఆ రాళ్ల సందుల్లో నుంచి ఒక చోట శాస్త్రవేత్తలు గ్యాసోలియంను కనుగొన్నారు. గ్యాస్ ఉత్పత్తిని, అంటే దాని మట్టుకదే గ్యాస్ ఉత్పత్తి అవ్వడం చూస్తున్నారు. పాపం అక్కడికి వెళ్దామంటే అంతే మంచు, విపరీతమైనటువంటి మంచు. శాటిలైట్స్ ద్వారా వాళ్ళు గుర్తించినటువంటి విషయాన్ని, ఏరియల్ సర్వే ద్వారా గుర్తించినటువంటి విషయాన్ని వారు చూసినప్పుడు అక్కడ విపరీతమైనటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఎందులో? హిమాలయ పర్వత బండల్లో. ఇప్పుడు దానికి రోడ్డు క్లియర్ అవుతుంది, రూట్ క్లియర్ చేస్తున్నారు. మేబీ అయిపోయి ఉండొచ్చు కూడా. అక్కడ కూడా విపరీతమైనటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనిపెట్టారండి. ఇప్పుడు చెప్పండి, బండలో నుండి పెట్రోలియం వస్తుంది, గ్యాస్ వస్తుంది, డీజిల్ వస్తుంది, అండ్ కిరోసిన్ వస్తుంది, ప్లాస్టిక్ వస్తుంది, తారు వస్తుంది, మైనం వస్తుంది. ఇవన్నీ కూడా జెల్లీ, ఈరోజు మనం రాసుకున్న సబ్బులు మ్యాక్సిమం ఆ మెటీరియల్ కలుస్తుంది. ఇవన్నీ పుట్టడానికి ఒకే ఒక వస్తువు, అదే పెట్రోలియం. దాని గురించి బైబిల్ గ్రంథంలో ఎప్పుడో ద్వితీయోపదేశకాండంలో వ్రాయించేసాడు. ప్రియమైన వారలారా, అసలు పెట్రో అంటే అర్థం ఏంటో తెలుసా? రాయి. పెట్రో అంటే ఏంటి? రాయి. పెట్రోలియం అనేటువంటి పదము కూడా రాయి నుండి వచ్చేటువంటి నూనె, అదే రాయించాడు అక్కడ. ఇందాక చదువుకున్నాం ఇప్పుడు 32లో. రాతి నూనె, అంతేనా? రాతి నుండి వచ్చేటువంటి నూనె, దానినే పెట్రోలియం అంటున్నాం మనం. బైబిల్లో కూడా అదే చెప్తున్నాడు, చెకుముకి రాతి నుండి నూనెను జుర్రింపజేసేదను. ఇది లాటిన్ భాష. పెట్రో అనేటువంటి పదం ఏంటి? లాటిన్ భాషలో పెట్రో అంటే ఏంటి? రాయి అనేటువంటి అర్థం. రాసుకోండి, లాటిన్ భాష అని. అయిపోయిందా? ఇప్పుడు ఎడారి ప్రాంతాల్లో కూడా దొరుకుతున్నాయి కదండి. ఎడారి ప్రాంతంలో కూడా ఈరోజు గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయి, విపరీతంగా తీస్తున్నారు. ఆ గ్యాస్ నిక్షేపాలు ఇవి అన్నీ కూడా ఎడారిలో దొరుకుతున్నటువంటి ప్రాంతం, అదే ఇసుక ప్రాంతము. ఆ ఇసుక నుండే నూనె నేను వారికి జురింపజేసింది. ఈరోజు చూడండి, ఈజిప్ట్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ దేశం వరకు మధ్యలో ఉన్నటువంటి ఎడారిలో విపరీతమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి. మీకు తెలుసా, మోసే గారిని పెట్టినటువంటి ఆ పెట్టెకి ఏం పూసింది ఆమె అతని తల్లి? కీలు పూసింది. కీలు అంటే ఏంటో తెలుసా? మన రోడ్లేసే తారు. ఏంటది కీలంటే? అసలు ఈ కీలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోలియం నుంచి వస్తుంది. ఇక్కడ కీలు అనేది పదార్థం ఉంది అంటే ఏముంటుంది ఇక్కడ? పెట్రోలియం ఉంటుంది. మీకు తెలుసా, స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అనేది ప్రపంచంలో మొట్టమొదటి ఆయిల్ తీసే కంపెనీ.
ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ యొక్క మెయిన్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో అతను ఈ మోసే కాలంలో జరిగిన సిచ్యువేషన్ బట్టే మొత్తం ఆ ఈజిప్ట్ దేశ ప్రాంతం అంతా కూడా లీజుకి తీసుకొని విపరీతమైనటువంటి ఆయిల్ తీసుకున్నాడండి. అమెరికాకి చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను. నేను కావలిస్తే వీడియో ఉంటుంది, బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగులో ఆ వీడియో ఉంటుంది చూడండి. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి బిలియనియర్ అతనే. మొట్టమొదటి బిలియనియర్ ఎవరైనా ఉన్నారంటే స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ నిర్మించినటువంటి ఆ వ్యవస్థాపకులే. కారణం ఏంటి తెలుసా? బైబిల్. ఎన్నో అద్భుతమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయండి ఇందులో. వెతుక్కుంటే తరగనటువంటి నిక్షేపాలు ఉన్నాయి. ఏదైనా వనంలోంచి పుట్టినటువంటి 4 నదులు చూడండి. ఆ నదుల్లో బంగారం దొరుకుతుందండి, వెండి దొరుకుతుందండి, వజ్రాలు దొరుకుతున్నాయి. ఇప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి. 2 నదులు కప్పడిపోయాయి. ఎప్పటికి కప్పడిపోయాయి తెలుసా? జలప్రలయం తర్వాత 2 నదులు కంప్లీట్గా భూస్థాపితమయ్యాయి. ఇప్పుడు 2 ఉన్నాయి. ఆ కప్పడిపోయినటువంటి నదుల యొక్క స్థానం ఏదైతే ఉందో, ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో త్రవ్వకాల్లో ఇప్పటికి కూడా విలువైనటువంటి వజ్రాలు, రాళ్ళు, విలువైనటువంటి ఖనిజాలు దొరుకుతున్నాయి అక్కడ. వాక్యంలో రాయించాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో అక్కడి నుంచి ప్రవహిస్తున్నటువంటి నది, 3వ అధ్యాయంలో అక్కడ ప్రవహించినటువంటి నదులు, అక్కడ దొరికేటువంటి సంపద, ప్రతి దానిని రాయించాడు దేవుడు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు వెతుక్కుంటూనే ఉన్నారు. అంటే బైబిల్లో చూడడానికి అక్షరాలు కనబడుతున్నాయి, కానీ దీనిలో ఏముంది? వేల కోట్ల విలువైనటువంటి సంపద ఉంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. అర్థమైందా? ఏంటి? తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత. అలా తవ్వుకొని కోటీశ్వర్లు అయ్యారు. ఎస్, వాళ్ళు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి సాక్ష్యము, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో సంపద ఉందండి, అమూల్యమైనటువంటి సంపద. వెతికిన వారికి దొరుకుతుంది, వెతికిన వారికి దొరుకుతుంది. మరొక మాటను మనం చూద్దాం. భూమి దాని చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు, అంతేనా? దాన్ని యావరేజ్గా వేసుకుని 24 గంటలు అంటున్నాం మనం. కానీ ఎగ్జాక్ట్గా టైం అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్స్. 24 గంటలు కూడా కాదు, అంటే దగ్గర సుమారు 24 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి 24 గంటలు అంటున్నాం మనం. దానిని అడ్జస్ట్ చేసి టైం మన వాచ్ల్లో పెట్టారు. ఇప్పుడు శాటిలైట్ టైం కానివ్వండి, టీవీ టైం కానివ్వండి, రేడియో టైం కానివ్వండి, రైల్వే టైం కానివ్వండి, మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి టైం కానివ్వండి, ఇదంతా కూడా అడ్జస్ట్ చేసినటువంటి టైమే. ఈ టైమింగు సాధారణంగా మనకి 23 గంటల 56 నిమిషాలు 4 సెకండ్లు పడుతుంది కదా. భూమి సూర్యుతూ సుమారుగా గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఎన్ని కిలోమీటర్ల వేగంతో? 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల 09 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఓకేనా? అయితే ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూద్దాం ఒక్కసారి మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. 147. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. భూమికి ఆజ్ఞిస్తున్నాడట. ఆజ్ఞిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞ వలన వాక్యం ఏం చేస్తుందట? బహువేగముగా. ఇప్పుడు భూమి పరిగెత్తే స్పీడ్ ఎంత? 1,11,600. ఎంత ఫాస్ట్గా వెళ్ళే వాహనం ఏదైనా ఉందా? కానీ ఈ భూమి సూర్యుని చుట్టూ ఎంత వేగంగా పరిగెత్తిస్తుంది ఎవరంట? దేవుని వాక్యము. ఈ విషయం ముందే చెప్పాడు దేవుడు. భూమి పరిగెడుతుంది, భూమి తిరుగుతుంది, భూమి పరిగెడుతుంది. భూమి అంత వేగంగా పరిగెడుతుంది కాబట్టి సంవత్సరం పడుతుందండి భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి. అంతేనా? తప్పు చెప్పానా నేను? సంవత్సరం రోజులు తిరగడానికంటే ఒక గంటకు 1,11,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతున్నప్పుడు సంవత్సరం అంతా తిరగడానికి ఎన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది చూడండి. అది మొత్తం జర్నీ చేస్తుంది చూడండి. దీనికి కారణం అంటున్నాడు ఆయన వాక్యమే దాన్ని ఏం చేస్తుందట? పరిగెత్తిస్తుంది అంటున్నాడు. మరొక మాట మనం చూద్దామండి త్వరగా. ఏంటండి? ఎప్పటి వరకు చేసినటువంటి పరిశోధనలు మనం చూసాం. ఇప్పటివరకు ఏం చూసాం మనము? ఇప్పటివరకు ఏం చూసాము? పరిశోధనలు చూసాము. కానీ ఇప్పటి వరకు బైబిల్ చెప్పింది సైన్స్ చేయలేని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చూద్దాము? బైబిల్ చెప్పింది సైన్స్ ఎప్పటికీ కూడా చేయలేనిటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎస్, దానిని కూడా బైబిల్ ముందే చెప్పింది. శాస్త్రవేత్తలు దాని మీద కూడా ఇప్పుడు జుట్టు లాక్కుంటూ
ఏంటంటే ఒకరితో ఒకరు పరిశోధన చేసుకుంటున్నారు, కానీ ఎప్పటికీ కూడా వీరి వల్ల కాదు అనేది అక్షర సత్యము, బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవము. ఒకసారి చూద్దామండి మనం బైబిల్ గ్రంథంలో నుంచి శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద పరిశోధన, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఏంటిది? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టు ద్వారా మనిషి యొక్క ఆయుష్ని పెంచాలని చూస్తున్నారు. ఏం చేయాలని చూస్తున్నారు? హలో, మనిషి యొక్క ఆయుష్ అట 1200 సంవత్సరాలకు పెంచేయచ్చు అనుకుంటున్నారట. అంటే మనిషికి మరణం ఎలా వస్తుందో పరిశీలించి, ఆ మరణం రావడానికి గల కారణం ఏంటో తెలుసుకొని, అది రాకుండా చేస్తే మనిషికి ఏమైపోద్ది? ఆయుష్ పెరిగిపోద్ది. కాబట్టి మనిషి ఆయుష్ను 1200 సంవత్సరాలకు పెంచేయచ్చు అనుకో. 120 సంవత్సరాలు బ్రతకడమే కష్టం అనుకుంటే ఎన్ని సంవత్సరాలట? 1200 సంవత్సరాలు. ఒకసారి బైబిల్ గ్రంథం చూద్దామండి. ఆదికాండం 6వ అధ్యాయము క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దామండి. 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 సంవత్సరాలు అయిపోద్ది. అప్పటి వరకు 1000 సంవత్సరాలు బ్రతికే మనిషి ఆయుష్ కాస్త ఎంత అయిపోయింది? 120 సంవత్సరాలు. హలో, జలప్రలయం తర్వాత మనిషి ఆయుష్ ఎంతకు మారిపోయింది? అప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు బ్రతికేవాడు? హైయెస్ట్ 969. అంటే దేవుడి లెక్కల్లో టార్గెట్ ఎంత? 1000 సంవత్సరాలు. కానీ 1000 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరో కూడా లేరు. కానీ 1000 ఏండ్ల పాలన మరలా 1000 సంవత్సరాలు బ్రతకబోతున్నాం. అది రాబోతున్న కాలానికి సాదృశ్యం అది. అంటే మనిషి ఆయుష్ను పెంచుదామని వీళ్ళు చూస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? 120 సంవత్సరాలకి మించి బ్రతకలేరు మీరు. మరలా దావీదు కాలానికి వచ్చేసరికి అంటాడు ఆయన, ఇదిగో 60-70 సంవత్సరాలే, అయినను వాటి వైభవం అంతా ఆయాసము దుఃఖమే, క్షేమం ఉండదు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ద్వారా మేము ఏం చేయాలి? ఆయుష్ని పెంచేయాలనుకుంటున్నాడు. యోబు గ్రంథం కూడా చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము. చూడండి ఇక్కడ అంటున్నాడు, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడు నియమించాడండి దానిని. మించజాలని వయసు యొక్క పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివాని దినమల్లా మన దినాలు ఏమైపోతున్నాయి? ఈరోజు గడిసిపోతున్నాయండి. మించదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఫెయిల్ అవుతాయి తప్ప సక్సెస్ అయ్యే అవకాశం లేనే లేదు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఇది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవము, శాస్త్రవేత్తలు ఎప్పటికీ కనుగోలేనటువంటి వాస్తవము. ఇంకొకటి, ఈ మధ్య బాగా విపరీతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ జరుగుతుందండి. విపరీతమైనటువంటి పరిశోధనలు జరుగుతుంది. దేని మీదకి? అంగారగ్రహం మీదకి వెళ్ళి అక్కడ ఏం చేసుకోవాలి? నివాసాలు కట్టుకోవాలి. ఏంటి? ఇదొకటైతే, రెండోది ఇతర గ్రహాల్లో కూడా జీవులు ఉన్నారని బోధించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ పట్టుకున్న వారిలో కూడా చాలామంది ఇతర గ్రహాల్లో జీవులు ఉంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బోధిస్తున్నారు. కానీ బైబిల్ దానికి ఒప్పుకోదు. ఇతర గ్రహాల్లో గ్రహాంతర జీవులు కానివ్వండి, బుద్ధ జీవులు కానివ్వండి, ఏలియన్స్ అనేవారు లేరు అని బైబిల్ చెబుతున్నటువంటి ఒక మాటను మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి మనం చదువుదాం. అపోస్తల కార్యములు జగత్తును 17వ అధ్యాయము 24 నుంచి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో దేవుడు ఏం చేయడట? నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి యావత్ భూమి మీదే కాపురం ఉండడానికి పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. భూమి మీద మాత్రమే కాపురం ఉండడానికి దేవుడు ఏం చేశాడట? మనుషులను నిర్మించాడట. వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారు, వేరే గ్రహాల్లో జీవులు ఉన్నారు అనడానికి ఆధారము లేదు. మనిషి అనేవాడు నివసిస్తున్నటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్క భూగోళం మాత్రమే. భూగోళాన్ని విడిచిపెట్టి అంగార గ్రహం మీద మేము, ఆ నక్షత్రాల మీద మేము నివాసాలు కట్టుకుంటాం, అంగార గ్రహం మీదకి వెళ్ళిపోయి కాలనీలు కట్టుకుంటాం అనుకుంటున్నారేమో.
ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ అక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తోసేస్తాను అన్నాడు ఆయన. అన్నాడా? ఆమోస్ గ్రంథంలో ఏమన్నాడు? పొరపాటుని మీరు వెళ్ళిపోయినా సరే నేను ఏం చేస్తాను, అక్కడి నుంచి తోసేస్తాను అన్నాడు. జాగ్రత్త. అంటే ఎప్పటికీ కూడా ఇది సాధ్యము కాదు. ఒకవేళ వెళ్ళినా టెంపరీగా 4 రోజుల నుండి వచ్చేయాలే తప్ప అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి ఏమంటే భూమే నాశనం అయిపోతే ఆయన రాకడలో గ్రహాలు నక్షత్రాలు ఎందుకుంటాయి చెప్పండి? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సర్వ సృష్టి కూడా భూమి కోసమే ఉంది. మీకు అర్థమవుతుందా? ఈ సర్వ సృష్టి భూమి ఇలా పరిగెత్తడానికి సూర్యుడు కారణం. సూర్యుడు మరలా తన పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాడు. పాలపుంత నక్షత్ర మండలము ఇంకొక నక్షత్ర మండలం ఆండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఆ నక్షత్ర మండలం ఇంకో నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఇలా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ లాస్ట్కి అంతా దేవుని చేతి దగ్గరికి వెళ్తుంది. కారణం ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు భూమి మీద మనిషి ఉన్నాడు. ఈ మనిషి కోసమే సర్వ సృష్టి కూడా పనిచేస్తుంది. మరొక మాటను కూడా మనం చూద్దామండి. మరొక మాట కీర్తన గ్రంథం 115వ అధ్యాయము. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, ఆకాశములు యెహోవా వశములో ఉన్నవి. భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని ఆయన ఎవరికి ఇచ్చాడట? నరులకిచ్చి ఉన్నాడు. అమ్మా, భూమినే ఇచ్చాడు. అంగారకం మీద గ్రహం మీదకి వెళ్ళి నివాసాలు కట్టుకుంటాం, కాలనీలు కట్టుకుంటాం అనుకోకండి. భూమిని దేవుడు నరులకు ఇచ్చాడు. వేరే గ్రహాలు మనకు సంబంధం లేదు. ఒకవేళ ఈ గ్రహాన్ని విడిచి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారా? వారు ఆయన పరలోకంలో నివాసం చేయడానికి ఆనందించండి. ముందు దానికోసం ప్రయత్నించండి. మీరు ర్యాకెట్లు కానివ్వండి, మీ పరిశోధనలు కానివ్వండి, దేనికోసం చేయండి? ఈ భూమి నాశనం అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలనుకుంటున్నారు కదా? ఇది ఒక కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుడు తయారు చేయబోతున్నారు. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి చాలు. ఎంతకంటే ఆనందంగా ఉంటుంది అక్కడ. అక్కడ రేడియేషన్ ఉండదు. ఏముండదు అక్కడ? రేడియేషన్ ఉండదు. స్పేస్ షూట్ అవసరం లేదు అక్కడ. ఏందండి? బైకులు అవసరం లేదు, కార్లు అవసరం లేదు. నిత్యము ఆనందమే. ఎక్కడికి వెళ్ళాలన్నా చిటికలు వెళ్ళిపోవచ్చు, ఎగిరి వెళ్ళిపోవచ్చు, ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు, అన్నీ చూడొచ్చు. ఎక్కడికైనా చిటికలో వెళ్ళిపోవచ్చు అనుకున్న చోటికి. యేసుక్రీస్తు వారు తలుపు మూసున్నప్పుడు ఏం చేశాడు? శిష్యుల దగ్గరికి వచ్చారు. మీకు శుభం కలుగును కాక అన్నారు. ఏ దేహం అది? మహిమ దేహం. ఆ దేహంతో మనం ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. తలుపులు అడ్డు రావు, మనకి గోడలు అడ్డు రావు, గ్రహాలు అడ్డు రావు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ముందు దానికోసం ఆలోచించాలి. అంతేగాని అంగార గ్రహం మీద కాలనీల కోసం కదా ఆలోచించడం. డబ్బులల్లో వృధా చేస్తున్నారు అనవసరంగా. ఏంటి? ఎవరికైనా ఫోన్ నెంబర్ ఉంటే ఎలాన్ మస్క్ ఫోన్ చేసి చెప్పండి కనీసం. ఎందుకని బాబు అనవసరం కష్టపడుతున్నామని. ఏందండి? కష్టపడిపోతున్నారు. అమెజాన్ అధినేత బ్లూ స్పేసా ఏంటది? అదొకటి. ఈయన స్పేస్ ఎక్స్ బాగా కష్టపడుతున్నారు విపరీతంగా. ఏం కాదు, డబ్బులు సంపాదించుకోవడానికి అంతే. ఏంటండి? జనాలు తీసుకొని వెళ్ళి డబ్బులు సంపాదించండి. టూరిస్టులు వెళ్తారట 2022కి మ్యాక్సిమం తీసుకెళ్తామంటున్నారు. ఎన్ని కోట్లట టికెట్? 1000 కోట్లట. 1000 రూపాయలని చెప్పాడు అంగారగ్రహం మీదకి వెళ్ళి రావడానికి. మనం అయితే ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఏదండి? ఎక్కడికి? కొత్త ఆకాశం మీదకి, కొత్త భూమి మీద, పరలోకానికి ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోతున్నాం. నమ్మి బాప్తిసం పొందంటారా బాబు అంటున్నాం అంతే. డబ్బులు ఏం ఖర్చు లేదు. మహా అయితే 2 జతల బట్టలు, తెల్ల బట్టలు, స్పేస్ సూట్ కూడా అవసరం లేదు. ఏంటండి? కానీ ఇక్కడ రాయబడిన మరొక మాటను కూడా చూద్దామండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. ఇదే మాట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండినట్లు ఆయన సృజింపలేదు గాని నివాస స్థలమగునట్లుగా దానిని ఏం చేశాడు? భూమిని ఎలా సృజించాడట? నివాస స్థలము. భూమి మనుషులందరికీ కూడా నివాస స్థలముగా నిర్మించాడు ఆయన. ఇందాక చదువుకున్నాం యోబు గ్రంథంలో కూడా భూమి మనుషులకు నివాస స్థలము అన్నాడు. ఏంటి? నివాస స్థలమైనటువంటి భూగోళం మీద అన్నాడు అని చదువుకున్నాం రెఫరెన్స్. అంటే నివాస స్థలం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు భూమి మీదే. భూమే భూగోళము, భూగోళమే భూమి. దీని మీద నివాస స్థలం ఉంది. వేరే ఇతర గ్రహాల్లో గ్రహాంతర జీవులు ఉండబోరు. వేరే జీవి ఉండడానికి ఆస్కారం లేదు. అసలు మనమే లేకపోతే జీవులు ఉండాల్సిన అవసరతే ఉందండి. ఇప్పుడు కరోనా వైరస్ ఉందనుకోండి, ఎవరి కోసము? మన కోసమే. ఇప్పుడు మనమే లేనప్పుడు కరోనా వైరస్ పక్క గ్రహంలో ఉండాల్సిన అవసరం ఏం చెప్పండి? అంతేనా? ఏంటో బ్యాక్టీరియా ఉందనుకోండి, ఎవరి కోసం? మన కోసమే. మనం తినేసి పాడేసిన వాటిని అన్నింటినీ కూడా కొల్లబెట్టి త్వరగా డీకంపోజ్ చేసి మొత్తం నేలలో కలిపేస్తుంది. దాని పని అది. ఒక చీమ ఉందనుకోండి, అది మన కోసమే. మనమే లేనప్పుడు చీమ ఎందుకు? మీకు అర్థమైందా? మనం తిన్నప్పుడు ఆ చిన్న పార్టికల్స్ పడిపోతాయి, తుడిచేసిన చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి. వాటిని చీమలు వచ్చి హాయిగా తీసుకొని వెళ్ళిపోతాయి వాటి నివాసానికి. అంటే మనం క్లీన్ చేయలేనట్టు వాటిని కూడా ఎవరు క్లీన్ చేశారు?
అంటే చీమలు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసం ఉన్నాయి. మనమే లేనప్పుడు చీమలు ఎందుకు ఉంటాయి? చీమలు తీసుకెళ్ళి వేరే గ్రహాల్లో పెడదాం అనుకుంటున్నారు. అవదు, ఇది కుదరదు. బైబిల్ చెబుతుంది ఇవన్నీ కూడా ఇంపాసిబుల్, సాధ్యము కానివి. అందుకే చెప్పాను కదా, శాస్త్రవేత్తల పరిశోధనలు ఎలా ఉంటాయి? నా తలంటర్ కోసం నేను 3 సంవత్సరాలు పరిశోధన చేసినట్టు ఉంటాయి. ఏదండి? కానీ మంచిదే, శాస్త్రవేత్తల పరిశోధనలు చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కానీ బైబిల్ పరిధిని దాటి మనం ముందుకు వెళ్ళకూడదు ప్రియమైన వారలారా. ఏంటి మరొక మాటను కూడా మనం చూసుకుందామండి. మరొక మాట ముగించేసుకుందాం. శాస్త్రవేత్తలు ఎక్కువగా ఈ సృష్టి నిర్మాణం గురించి చెప్తున్నటువంటి మాట బిగ్ బ్యాంగ్ థియరీ. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అంతే కదండి. కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఒక స్పేస్ నౌకను పంపించారు వాళ్ళు. కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అంటే మొట్టమొదటగా జరిగినటువంటి శబ్దాన్ని, ప్రేలుడును పరీక్షించడానికి ఒక నౌకను, అంటే ఒక ఉపగ్రహాన్ని పంపించారు వాళ్ళు. ఈ ఉపగ్రహము పంపించినప్పుడు ఆ ఉపగ్రహం కనుగొన్నటువంటి విషయాలు ఏంటంటే, ఎక్కడో ఒక చోట ఒక పెద్ద ప్రేలుడు జరిగింది. ఆ ప్రేలుడి దగ్గర నుంచి పదార్థం అంతా విసిరివేయబడింది. విసిరివేయబడినటువంటి పదార్థము గిర్రు 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 తిరుగుతూ 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 గుండ్రంగా మారి గ్రహాలుగా, నక్షత్రాలుగా మారాయి అంటున్నారు. ఇది విషయం. ఏంది? ఈ యొక్క స్పేస్ నౌక చెప్పినటువంటి మాటలేంటి? శబ్దము, ప్రేలుడు జరగడం వలన విశ్వం పుట్టింది అని చెబుతుంది. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటాం. ఏమంటాం దీన్ని? బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఒకవేళ శబ్దం వల్లనే పుట్టింది అనేది నిజమైతే బైబిల్ గ్రంథంలో కూడా ఈ మాటను సపోర్ట్ చేసే వచనాలు కూడా కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే బిగ్ బ్యాంగ్ థియరీ 100% నమ్ముతున్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారంటే లేరండి. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. కానీ ఎక్కువ శాతం నమ్ముతున్నటువంటి శాస్త్రవేత్తలు నమ్ముతున్నటువంటి థియరీ ఇది. థియరీ అన్నానంటే నిజం కాదని సంగతి మర్చిపోకండి మీరు. మీకు అర్థమవుతుందా? ఇంకా పరిశోధన దాని మీద ఏం చేస్తుంది? జరుగుతుంది. థియరీ ఎప్పుడు కూడా లా కాదు. మర్చిపోకూడదు విషయాన్ని. థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అన్నామంటే ఇంకా పరిశోధన జరుగుతుందనే అనుకోవాలి మనం. దీని గురించి బైబిల్ చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. త్వరగా తీయండి, టైం అయిపోయింది, ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థములచే నిర్మించబడలేదని తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. చూడండి, దృశ్యమైనది కనబడేది పదార్థం వలన కలగలేదట. అంటే కనబడుతున్న ఈ పదార్థం అంతా కూడా కనబడని దాని వలన కలిగిందట. దేని వల్ల కలిగిందట? హలో, కనబడుతున్న పదార్థం దేని వల్ల కలిగిందట? ఏదో ఒక చిన్న పార్టికల్ అదంతా కంప్రెస్ చేయబడి పేలిపోయినప్పుడు, ఆ కంటికి కనబడినటువంటి ఆ చిన్న పార్టికల్, కనబడినటువంటి పదార్థం పేలిపోయినప్పుడు కనబడేటువంటి ఈ పదార్థం పుట్టిందట. ఏమని చెప్తుంది? కనబడని పదార్థము నుండి ఏం పుట్టిందట? కనిపించే పదార్థం. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. మీకు అర్థమైంది? ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుంది? దేవుని వాక్యము ప్రపంచాన్ని ఏం చేసిందట? వాక్యం అంటే ఏంటి? మాట అంటే ఏంటి? శబ్దము. మాట అంటే ఏంటి? వర్డ్, శబ్దం, సౌండ్. ఇప్పుడు నేను శబ్దము అన్నాను తెలుగులో, శబ్దము. మీకు ఎలా వినబడింది? శబ్దం. ఇంగ్లీష్లో సౌండ్ అన్నాను, అంతేనా? మరి హిందీలో నాకు తెలియదు, ఆవాజ్, అంతేనా? ఇలా రకరకాల భాషలో రకరకాల. కానీ ఈ పదం ఉంది చూసా, ఈ ఉచ్చారణ మీకు వినబడ్డానికి కార్యకారకం ఏదని చెప్పండి. ఇక్కడ మధ్యలో శబ్దం ఉంది, అంతేనా? ఈ శబ్దము అంటే దేవుని వాక్యము, దేవుని మాట అనే శబ్దము ప్రపంచాలను ఏం చేసిందట? ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీయే నిజమైన ఒరిజినల్ థియరీ అయితే దానికి సంబంధించినటువంటి థియరీ ఎక్కడుంది? కనబడని పదార్థము చేత కనిపించే పదార్థం. ఈరోజు మీరు కనబడుతున్నటువంటి మ్యాటర్ అంతా ఉంది చూసారా, ఈ మ్యాటర్ అంతా కూడా యాంటీ మ్యాటర్ నుంచి పుట్టిందట. అది బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఎప్పుడో చెప్పేసింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో ఈ విషయాల్ని ఎప్పుడో రాయించాడండి దేవుడు. అంతేకాదు యోహాను రాసిన సువార్త 1:3లో కూడా 1:1 నుంచి చూద్దాం మనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన లేకుండా మూలముగా కలిగెను. ఏంటి? ప్రపంచంలో ఆయన వాక్యం మూలం కలిగే కదా, ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదు. ఆ శబ్దం ఎవరు చెప్పండి? వాక్యము. ఆ వాక్యం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. అందుకంటారు యేసు లేకుండా ఏమీ కలగలేదు. అందుకే ప్రపంచాలను నిర్మించింది ఎవరు?
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ రోజు ఎలా ఉన్నారైనా శబ్దమై ఉన్నారు, వాక్యమై ఉన్నారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆ వాక్యం కలుగును గాక అని పలికితేనే కలిగింది. దేవుని నోటి నుంచి మాట వచ్చినప్పుడే ఆ మాట ఈ సృష్టిని ఏం చేసింది? సృష్టించింది. కలుగును గాక అనే పదాన్ని రాకపోతే, వినబడకపోతే ఆ నిర్మాణంలో లోపల ఉన్నటువంటివి నిర్మాణం అయ్యేవి కావు, బయటికి ఎక్స్పోజ్ అయ్యేవి కావు. అంటే కనబడినటువంటి పదార్థం నుండి కనబడే పదార్థం పుట్టిందని ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ ఉందో దాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పింది, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే. ప్రేమైన వారలారా, ఇది ఇప్పుడు అయితే చివరిగా మరొక దాన్ని కూడా మనం ముగించేసుకుందాం. ఆల్రెడీ 12 అయిపోయింది, మీ బ్రేక్ టైం కూడా నేను తినేశాను. మరొక చివరి విషయం. ఈరోజు విమానాలు ఉన్నాయి కదా, ఫ్లైట్స్, విమానాలు కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, జెట్ ఫ్లైట్స్ కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానివ్వండి, రాకెట్స్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా మనుషులు వెళ్తున్నారు, వస్తున్నారు, తిరుగుతున్నారు. అంతే కదా. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడానికి చాలా ఈజియెస్ట్ వే అవుతుంది గాలి మార్గం. అంటే మనిషి కూడా పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరడము గురించి దేవుడు ముందే బైబిల్లో చెప్పాడు. ఇంత మాత్రం కాదు, స్ట్రీమ్ ఇంజిన్స్ వచ్చాయి, ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చాయి. సింగిల్గా సిలిండర్స్ పెట్టుకొని ఇప్పుడు గాల్లో ఎగురుతున్నారండి. పక్షిలాగే రెక్కలు కట్టుకొని ఎగురుతున్నారు, పారాచూట్ల మీద ఎగురుతున్నారు, ఇంకా విమానాల మీద ఎగురుతున్నారు. చాలా వింతైనటువంటి వాహనాలు వచ్చాయి, గాల్లో తిరిగే వాహనాలు. అంటే వీటన్నిటిని గురించి సైన్స్ చెప్పింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 740 సంవత్సరంలోనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను రాస్తున్నాడు. చూడండి, అద్భుతమైనటువంటి మాటను. మేఘం వలెను ఎగురు గువ్వల వలెను వీరెవరు? మేఘం వలెను ఎగిరే గువ్వల వలెను గోళ్లకు ఎగిరి వచ్చుచున్న వీరెవరు? ఎలా ఎగురుతున్నారట? మేఘంలా ఎగురుతున్నారట, ఎగిరే గువ్వల్లా ఎగురుతున్నారట. ఎవరు? మనుషులు. ఎగురుకుంటూ వెళ్ళి వాళ్ళు గూళ్ళకి వెళ్తున్నారట పక్షుల్లాగా. ఇంతకీ 1903 సంవత్సరంలో ఆల్బర్ట్ రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు. అంతేనా? 1903 సంవత్సరం రైట్ సోదరులు. ఈ రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టినప్పుడు 1936లో వోల్ఫ్గర్ అనేటువంటి శాస్త్రవేత్త హెలికాప్టర్ని కనుక్కున్నాడు. అంతేనా? 1936 సంవత్సరంలో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కనిపెట్టక ముందే సుమారుగా క్రీస్తు పూర్వం 740 సంవత్సరం యెషయా గ్రంథాలు అంటున్నారు, మనుషులు రాబోయే భవిష్యత్ కాలంలో పక్షుల్లో ఏం చేస్తారట? ఎగిరి వాళ్ళ ఇంటికి వెళ్తారట. నేను వెళ్ళేటప్పుడు విమానం మీద ఎగిరి వెళ్తాను మా ఇంటికి. ఏది ఎగిరి వెళ్ళే దాని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ముందే మనుషులు పక్షుల్లా ఎగురుతారు. అన్నిటికంటే ఏంటని స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఎగిరిపోవాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. ఆహా, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పాటలు కూడా రాశారు, సినిమా పాటలు. ఏంటి ఎగిరిపోతే బాగుంటుంది, నిజమే. అది ఎప్పుడో దేవుడు చెప్పాడు, మీరు ఎగిరి వెళ్తారా నాయన అని. కానీ ఎక్కడికి ఎగిరి వెళ్ళాలంటున్నాడు? అరే గూటికి వెళ్ళండి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? గ్రహాలకు వెళ్తున్నాం. అది విచిత్రం. గూటికి వెళ్ళమని వాక్యం చెప్తే గ్రహాలకు వెళ్తున్నాం. ఉంటావా అక్కడ? ఉంటావా? నువ్వు అక్కడికి ఎక్కినా సరే నేను ఏం చేస్తాను? తోచేస్తాను అన్నాడు. జాగ్రత్త, పొరపాటున మీలో ఎవరు టికెట్లు కొనుక్కోకండి, ఫ్రీగా తీసుకెళ్తామని వెళ్ళొద్దు, తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? ఏందండి? జాగ్రత్తగా ఉన్నాడు. వాక్యము అక్షర సత్యం. ప్రియమైన వారలారా, ఎన్నో పరిశోధనలో దేవుడు మన మహిమ నిమిత్తం దేవుడు వాక్యంలో ఏం చేశాడు? వ్రాసి ఉంచాడండి. ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు, అవి నెక్స్ట్ రాబోయేటువంటి అంశాల్లో మనం ఆలోచిద్దాం. ఇంకా అద్భుతమైనటువంటి సంగతులను మనము ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి దేవా, ఇదిగో ఇంతవరకు మీరు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాటలు సైన్స్ ద్వారా తండ్రి, ఎంతోమంది దాన్ని కనుగొన్నటువంటి తండ్రి శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలను మేము బేరీజు వేసి చూసుకొని మీరు మా మహిమ నిమిత్తం రాసినటువంటి ప్రతి మాటను తండ్రి మేము బిడ్డలకు అందించి ఉన్నాం. ఇంకనూ నేర్చుకోవాల్సిన సంగతులు అనేకములు ఉన్నవి, కానీ కాలయాపనం బట్టి తన కాల పరిమితిని బట్టి దేవా, ఇదిగో ఇంతటితో మేము ముగిస్తూ ఉండగా దేవ విన్న మాటలు విడిచిపెట్టకుండా అనేక మందికి తండ్రి సాక్షులుగా మీ బిడ్డలు మీరు రాసినటువంటి తండ్రి ఈ మాటలను చేతపట్టుకుని మీ బిడ్డలు లోకమంది తండ్రి జ్యోతుల వల్ల కనబడడానికి మీ సహాయం దయచేయండి. చదువుకున్న వారికి, చదువులేని వారికి తండ్రి హేతువడిగా ప్రతి వానికి సమాధానము, సాత్వికంతోను భయముతోను ఇచ్చువారంగా మేము ఉండడానికి మీ సహాయమును, మీ కృపను మాకు తోడుగా ఉండ దయచేస్తారని, విన్న మాటల ప్రకారంగా తండ్రి మేము జీవించే కృపను, భాగ్యాన్ని మాకు దయచేస్తారని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. నెక్స్ట్ మళ్ళీ ఓకే, ఒక 10-15 నిమిషాలు బ్రేక్, రైట్?